నేను మీతో నవదుర్గా స్వరూపాలను గురించి మనవి చేస్తూ వస్తున్నాను. అందులో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని మొదలైనటువంటి స్వరూపాల గురించి మీతో మనవి చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి వాటిలో ప్రధానమైనటువంటి వాటిలో ఒకటి మహాగౌరీతత్వం. మహాగౌరీతత్వం చాలా విశేషమైనటువంటి దుర్గాస్వరూపం. ఆమెకి గౌరీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే గౌరవర్ణమును పొందింది కనుక. చర్మానికి ఉండేటటువంటి రంగుకి యథార్థమునకు పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. ఈ రంగులో చర్మం ఉంటే ఈ రకమైనటువంటి ప్రయోజనము ఒనగూడుతుంది అని శాస్త్రంలో ఏం లేదు. కానీ దేవతలకి సంబంధించినంత వరకు మాత్రం ఆ రంగుకి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆ తత్వమంతా ఆవిష్కరించడానికి ఆ రంగుని ప్రధానం చేస్తారు. మీరు అందుకే చూడండి, శివకేశవులిద్దరూ కూడా తెల్లటి రంగులోనూ నల్లటి రంగులోనూ ఉంటారు. ఇవి రెండూ కూడా శాశ్వతత్వానికి ప్రతీకలు. లోకంలో ఏ వస్తువైనా సరే చిట్ట చివరికి బూదిగా మారిపోవలసి ఉంటుంది. బూదిగా మారిపోయిన తరువాత ఆ విభూతి తెలుపు రంగులో ఉంటుంది. అందుకే శాశ్వతత్వానికి ప్రతీక అయినటువంటి తెలుపు వర్ణాన్ని పరమశివుడు పొంది ఉంటాడు. ఆయన తెలుపు, ఆయన యొక్క వాహనం తెలుపు, ఆయన ఉండేటటువంటి హిమవత్ పర్వతం తెలుపు, ఆయన కట్టేటటువంటి బట్ట తెలుపు, ఆయన పెట్టుకునే విభూతి తెలుపు, ఆయన మెడలో వేసుకునేటటువంటి మాల తెలుపు, చిట్ట చివరికి ఆయన జటాజూటంలో ఉండేటటువంటి చంద్రుడు కూడా తెలుపు. అన్నీ తెల్లటి వస్తువులతో సంకేతింపబడతాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఏదో కాకతాళీయంగా యాదృచ్ఛికంగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏ రంగులో ఉంటాడో అలా శివుడికి కూడా ఒక పుట్టుక ఉందని, ఆయన తెల్లగా ఉంటాడని భావన చేయకూడదు. శివుని యొక్క తెలుపు నిర్మలత్వానికి, స్వచ్ఛతకి, పవిత్రతకి, అన్నిటినీ అందరికీ ఇవ్వగలిగినటువంటి తత్వానికి ప్రతీకలు. అందుకే అమలం కమలోద్భవగీత గుణం శమదం సుమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారు. తను అని ఆ శరీరపు వర్ణం దగ్గరికి వచ్చేటప్పటికి అంతటి ప్రాధాన్యత. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క రంగు నలుపు. నలుపు అంటే అది కారు నలుపు అన్న భావన చెయ్యకూడదు. అది నీరు నిండినటువంటి మబ్బు ఎలా ఉంటుందో అలా కారుణ్యముతో కూడుకున్నవాడై ఉంటాడు. అందుకే ఆయన గురించి ఎక్కడ చెప్పినా నీరు నిండిన నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రంగున్నవాడు అని. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతం దశమస్కంధంలో. ఆ నల్లటి రంగుతో సంకేతిస్తారు. ఎందుకంటే నలుపు కూడా శాశ్వతత్వానికి ప్రతీక. పైకి ఉన్నప్పుడు రకరకాల రంగులుగా కనపడేటటువంటివన్నీ కూడా చిట్ట చివరి స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి అని గుర్తేమిటంటే నల్లగా మాడిపోతాయి. కాలిపోయినవన్నీ నలుపైపోతాయి. పైకి ఉన్నప్పుడు రకరకాలుగా కనపడచ్చు, కానీ అగ్నిస్పర్శ పొందిన తరువాత నల్లగా అయిపోతాయి, ఆ తర్వాత తెల్లగా అయిపోతాయి. ఒకవేళ తెల్లగా అయిపోకుండా మిగిలిపోయినా ఆ నలుపు మాత్రం ఇక శాశ్వతత్వమే. అందుకే నల్లటి వాటిలో బొగ్గు వజ్రంతో సమానంగా పిలవబడుతుంది. బ్లాక్ డైమండ్ అని పేరు. వజ్రానికి ఒక లక్షణం చెప్తారు, వజ్రం వజ్రేన భిన్నయేత్. వజ్రము వజ్రము చేతనే బదలగొట్టబడుతుంది. అంతటి శాశ్వతత్వం. అటువంటి శాశ్వతత్వం వజ్రానికి ఎలా ఉంటుందో బొగ్గుకి ఆ నలుపు అలా ఉంటుంది. ఆ నల్లనితనం నిజానికి శాశ్వతత్వానికి ప్రతీక. అవి ఒకరోజు ఉండి ఒకరోజు వెళ్ళిపోయేవి కావు.
షడ్వికారములకు వశము కానివి ఏ ఉన్నాయో వాటిని శాశ్వతమైన రంగుల చేత ఆవిష్కరిస్తారు. షడ్వికారములంటే 6 ఉన్నటువంటి వాటిని షడ్వికారములున్నవి అంటారు. ఈ జగత్ అని ఏది పిలవబడినా, జగత్తులో అంతర్భాగము ఏదైనా కూడా షడ్వికారములతో కూడుకున్నదై ఉంటుంది. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదంతా జగత్తే. అందుకే అటువంటి జగత్తుకి 6 వికారములు ఉంటాయి. పుట్టినది అంటే పుట్టక ముందు అది లేదు, పుట్టినది, పుట్టినది ఉన్నది భవతి అంటారు. భవతి అంటే ఉన్నది. అసలు పుట్టినది వెంటనే గిట్టేస్తే, లేకపోతే గిట్టి పుడితే, ఒక్కొక్కసారి చూడండి మృత శిశువు జన్మించారంటారు. పుట్టినది ఉన్నది, అది దక్కాలి. పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించినది. ఈ 6 వికారములు. ఈ శరీరం ఉందనుకోండి, ఈ శరీరం ఈ సృష్టి ప్రారంభం నుంచి ఏం లేదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది, ఏదో 59వ సంవత్సరంలో పుట్టింది ఇది. ఈ పుట్టినటువంటి శరీరం పుట్టినది, ఉన్నది. మా అమ్మగారు దీన్ని చూసుకుని మురిసిపోయారు, నా కొడుకు పుట్టాడని. మా నాన్నగారు మురిసిపోయారు, కొడుకు పుట్టాడని. ఉన్నది, ఉన్నది పెరిగినది. నేను పుట్టినప్పుడు ఎంత ఉన్నానో అంత లేనుగా ఇప్పుడు పెరిగాను. మార్పు చెందినది, దీనికి ఒక కళ్ళజోడు వచ్చింది, జుట్టు తెల్లబడుతోంది. మార్పు చెందినది, తరిగినది, తర్వాత కుంచుకుపోతుంది. అందుకే 50 దాటితే దేహం అంటారు, శరీరం అనరు. దేహము అని ఎందుకంటారంటే ఇక దహ్యమానం అవుతుంది, అది కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది, వెళ్ళిపోవడానికి సిద్ధపడుతోందని గుర్తు. అందుకని తరిగినది, తరిగినది నశించినది. ఒకానొక రోజున ఆ శరీరం పడిపోతుంది. అది 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడోప్పుడు తర్వాత ఆ శరీరం పడిపోతుంది, శాశ్వతంగా ఉండదు. ఉండేది ఆత్మ ఒక్కటే. అంటే నశించినది. ఈ 6 షడ్వికారములు అంటారు. ఈ షడ్వికారములు లేని ప్రాణి ఉండదు. జగత్తు యందు అన్ని ప్రాణులు షడ్వికారములను పొందుతాయి. పొందకుండా శాశ్వతంగా ఉండేది ఏది అంటే పరమాత్మ. ఆయన తెర, మనం బొమ్మలం. ఆ తెర శాశ్వతమని చెప్పడానికి తెలుపుతో కానీ నలుపుతో కానీ సంకేతించాలి. అందుకే పరమశివుడు తెలుపు, శ్రీ మహావిష్ణువు నలుపు. అంతేకాని రంగుల్ని పట్టి సంఘాలు పెట్టకూడదు. అవి శాశ్వతత్వానికి ప్రతీకలని గుర్తుపెట్టుకోవాలి తప్ప ఆ రంగుల పట్ల వ్యామోహము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. అది పరమాత్మ తత్వము అని గ్రహించి నమస్కరించాలి. అలాగే అమ్మవారికి సంబంధించి మహాగౌరి అని ఒక పేరు. మహాగౌరి అంటే గౌరవర్ణమును పొందినది. గౌరవర్ణము అని దేన్నంటారంటే పసుపు రంగు కొద్ది ఎరుపు రంగుతో మిళితమైతే వచ్చేటటువంటి అందమైన శోభకి గౌరవర్ణమని పేరు. అమ్మవారికి గౌరవర్ణం వచ్చింది. ఆవిడికి అసలు యథార్థమైనటువంటి రంగు నలుపు. పార్వతీదేవి నలుపు. ఎందుచేత అంటే ఆవిడ శైలపుత్రిగా జన్మించినప్పుడు ఆవిడికి పేరుంచినటువంటి వాడు నారద మహర్షి. మీరు శివమహాపురాణాన్ని పరిశీలిస్తే ఆమెకి పేరు పెట్టిన వాడెవరు అంటే నారద మహర్షి పెట్టారు. ఆ పిల్లని వచ్చి చూసి ఆమె యొక్క సాముద్రికాన్ని చూశాడు. చూసి ఈమె సాక్షాత్తుగా జగజ్జనని నీ కడుపున పుట్టింది, అందుకని ఈమెకి కాళీ అని పేరు ఉంచుతున్నాను. ఎందుకంటే నల్లనిది, నల్లనిది అంటే శాశ్వతమైనది అని గుర్తు. అటువంటి శాశ్వతత్వమును పొందినటువంటి పరబ్రహ్మము యొక్క ఇల్లాలు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అహంస్ఫురణము. అందుకని ఈమెకి కాళీ అని పేరుంచుతున్నానన్నాడు. విష్ణువు నలుపు, కాళీ నలుపు, నారాయణుడు నలుపు, నారాయణి నలుపు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ నల్లగా ఉంటారు. శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. బ్రహ్మ ఎరుపు, లక్ష్మి ఎరుపు, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. కాబట్టి నారాయణ నారాయణి. నల్లని కాళికాదేవిని పార్వతి అన్న పేరు ఎందుకు పొందింది అంటే పర్వతరాజ పుత్రి కనుక, శైలపుత్రి కనుక. ఆమెని పరమశివుడు కళ్యాణం చేసుకున్నాడు. ఆమె ఎప్పుడూ ఈశ్వరుని సొత్తే, పరమశివుని సొత్తే. అందుకని పరమశివుడు కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పుడు పరమశివుడు కళ్యాణం చేసుకుంటే మరి ఆమె నల్లగానేగా ఉండాలి, అకస్మాత్తుగా రంగు మారదుగా. కానీ ఆమె రంగు మార్చుకుంది. మార్చుకుని నేను నల్లగా ఉండను నీ పక్కన నేను పసుపు ఎరుపులతో కూడిన గౌరవర్ణాన్ని పొందుతానంది.
అని దానికోసం తపస్సు చేసింది. పార్వతీదేవి ఏమిటి, తపస్సు చేయడం ఏమిటి, ఆవిడేమో చర్మానికి రంగు మార్చుకోవడం ఏమిటి? చాలా హాస్యాస్పదంగా లేదు? వాళ్ళకి కూడా రంగుల మీద అంత పిచ్చిలే, ఏదో పెళ్లి చూపులకు వెళ్లే ముందు పిల్ల తెల్లగా ఉంటుందా అని అడిగినట్టు. అంటే అది కాదు, దాని వెనక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మందర పర్వతం ఆహ్వానించింది పరమశివుణ్ణి. ఎందుకంటే ఆయన పదస్పర్శ చాలు ధన్యం అవడానికి. నువ్వు కైలాస పర్వతానికి అల్లుడివి, ఒక్కసారి మందరగిరి మీదకి వచ్చి విహారం చెయ్యవలసింది అని మందర పర్వతం అడిగితే పరమశివుడు పార్వతీ సహితుడై లేదా కాళి నల్లని పిల్లతో కలిసి ఆయన మందర పర్వతం మీద విహారం చేస్తున్నాడు. మందర పర్వతం ఎంతో సంతోషించింది. ఒక రోజున ఆ మందర పర్వతంలో ఉన్నటువంటి ఒక గుహలో కూర్చుని ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. కూర్చుని ఉండగా శంకరుడు అకస్మాత్తుగా ఇలా ఓసారి తన వంక చూసుకున్నాడు. ఆయనకి అసలు లేదు ఆ రంగు పిచ్చి. పరమశివుడు అలా చూసుకున్నాడు అంటే దాని వెనక ఏదో కాలమునందు ఒక గొప్ప విశేషాన్ని ఆవిష్కరించవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతోందని గుర్తించాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య కానీ లక్ష్మీనారాయణుల మధ్య కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే అది లోకోద్ధారకం అవుతుంది, లోకము కొరకు జరుగుతుంది తప్ప అది వాళ్ళిద్దరి మధ్య జరిగేదిగా బయట కనపడుతుంది. ఎందుకని అంటే ఆర్ష సిద్ధాంతమునందు ఒక లక్షణం ఉంటుంది. మీకు దాని తత్వం తెలియచ్చు, తెలియకపోవచ్చు. చెబితే నమ్మగలిగినటువంటి గుణాన్ని సంస్కారవంతమైన బుద్ధి అంటారు, అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధి అంటారు. లోపలి విషయం అర్థం కాకపోవచ్చు, కానీ పై విషయాన్ని నమ్మి నమస్కారం చేస్తారు. అది కూడా భక్తికి ప్రతీకయే. నేను మీతో ఒక మాట చెప్తాను చూడండి. చిన్నపిల్లలు ఉంటారు, తండ్రి అంటాడు, రే నువ్వు పెరట్లో అది దాటి వెళ్ళకు అంటాడు. ఎందుకంటే అక్కడ దిగుడు బాగుంది, నేను వెళ్ళకు అంటాడు. ఎందుకు వెళ్ళకూడదు తాతగారండి అని అడిగితే నోరు మొయ్యి, నీకు చెప్పాలా, వెళ్ళొద్దన్నాను వెళ్ళకు అంటాడు. వెళ్ళొద్దన్నాను వెళ్ళకు అంటాడంటే దిగుడు బావి అవి ఏమిటో ఆ పిల్లాడికి తెలియదు. ఇప్పుడు చెప్పాడు అనుకోండి దిగుడు బావి అంటే ఏమిటో, వాడు దిగుడు బావిని చూడాలనో బుద్ధి పుడుతుంది. అందుకుని చెప్పడు తాతగారు. అయినా తాతగారు చెప్పారు కాబట్టి వాడు వెళ్ళడు. తాతగారు చెప్పారు కాబట్టి దిగుడు బావి దగ్గరికి వెళ్ళనటువంటి మనవడు ఎంత మంచి బుద్ధి కలిగినటువంటి వాడో, లోపలి తత్వం అర్థం కాకపోయినా పైన కథగా అర్థం చేసుకున్నటువంటి భక్తుడు కూడా అంతే గొప్పవాడు. ఎందుచేత అంటే ఎప్పుడో అప్పుడు కాలక్రమంలో పరిణతి కలిగి ఇది ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతాడు. అలా అడిగాడు అనుకోండి, వాడిది ఉత్తమ సంస్కారం. అబ్బాయి ఇలాగే ఉంటాయండి కథలన్నీ అర్థం లేకుండా అని ఇంతోటి వీడి తెలివితేటలతోటి సిద్ధాంతీకరించేశాడు అనుకోండి, అఘాయిత్యం బుద్ధి అని గుర్తు. కాబట్టి మందరగిరి గుహలో కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరులలో పరమశివుడు ఒక్కసారి తన వంకి ఇలా చూసుకున్నాడు. తెల్లగా ఉన్నాడు ఆయన, స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి అని పేరు ఆయనకి. ఓసారి ఇలా అమ్మవారి వంక చూసి కొంచెం ఎగతాళి చూపిస్తున్నట్లుగా ఓ నవ్వు నవ్వాడు. నవ్వి ఎప్పుడూ ఆవిడ వంక చూస్తే ఎంతో ప్రీతితో చూసి పార్వతి అంటుంటాడేమో, ఆ రోజు మాత్రం ఇలా తన వంక చూసి ఇలా ఆవిడ వంక చూసి కాళీ అన్నాడు. అంటే తెల్లటి వాణ్ణి నేను, నల్లటి పిల్లవి నువ్వు అని అర్థం వచ్చేట్టుగా కాళీ అన్నాడు ఓ వెటకారపు నవ్వు నవ్వి. అసలు పరమశివుడికి ఆ బుద్ధి ఉండదు. ఆయన నవ్వాడు అంటే అందులో ఏదో ఉందని గుర్తెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి కాళీ అన్నాడు. అంటే ఆవిడ వెంటనే విసవిసా చూసి అంటే నీకు తగని దానినా అని అడిగి. అంటే ఆయన అన్నాడు, అయ్య బాబోయ్, దంపతుల మధ్య సరసం అని ఒక మాట ఉంటుంది కదూ, అందుకుని అన్నాను, ఏమిటి దానికే అంత కోపం? అదే అనడం బుజ్జగించడం నీకు అలవాటైన విషయాలండి ఆవిడ. ఇవి దంపతుల మధ్య ఉండేటటువంటి సరాగాలు అనొచ్చేమో, అవి కూడా మాధుర్యమే. కాబట్టి ఆయన ఏమిటి ఇంత కోపమా అంటే హాస్యమాడడం బుజ్జగించడం ఈ రెండూ మీకు అలవాటే. కానీ మీరు నా వంక చూసి ఎగతాళిగా నవ్వి కాళీ అని పిలిచారే, అది నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆయన ఏమనలేదా అండి, నవ్వు నవ్వి కాళీ అన్నాడు. అంటే తెల్లటి వాడివి నువ్వు, నల్లటి దాన్ని నేను, కాబట్టి ఉండురలం ఒకరికొకరు తగిన వాళ్ళం కాదు. ఒక విషయంలో నీకన్నా నేను తక్కువ అని నీకు అభిప్రాయం ఉంది, అది నాకు అంగీకార యోగ్యం కాదు. నేను గౌరవర్ణాన్ని పొందుతాను. అంటే ఏం తెల్లగానే ఉండకూడదా?
అంటే తెలుపు కొంచెం పాలిపోయినట్టుగా కూడా ఉండొచ్చు, కానీ పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగు చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా. బంగారం బొమ్మ అంటారు చూడండి, అది కనక దుర్గ అంటారు, అంటే బంగారు వర్ణంలో ఉంటుంది దుర్గా అని. అందుకే దుర్గా సూక్తంలో కూడా తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని. అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా తప్తమైన బంగారు రంగులో ఉంటుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ గౌరవర్ణాన్ని పొందాలి. అసలు తపస్సు చేసిన వాళ్ళకి ఫలితాలు ఇవ్వగలిగిన తల్లి తపస్సు చేయడానికి బయలుదేరింది. తపస్సు అంటూ చేస్తే ఎవరినో ఉద్దేశించి చెయ్యాలా వద్దా? ఎవరో ప్రత్యక్షమై అనుగ్రహించాలా? ఎవరి గురించి తపస్సు చేస్తుంది ఆవిడ? ఆవిడ పరమశివుడి పాదాలు మనసులో పెట్టుకుని తపస్సు చేయడం మొదలెట్టి. అంటే ఇంకా మళ్ళీ పరమశివుడి మీద ద్వేషం ఎక్కడుంది ఆవిడికి? శివుడి పాదాలే మనసులో తలుచుకుని నమస్కారం చేసి తపస్సు మొదలుపెట్టి, ఆవిడ తపస్సు మొదలుపెట్టినటువంటి కొంతసేపటికి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఒక పెద్ద పులి ఒకటి వచ్చింది ఆ ప్రాంగణంలోకి. అది నరమాంసానికి అలవాటు పడినటువంటి పెద్ద పులి. ఆ పెద్ద పులి వచ్చి అమ్మవారి ఎదురుగుండా పర్ణశాలలోకి ప్రవేశించింది. అమ్మవారు కళ్ళు విప్పిలా చూసింది. అమ్మవారి వంక ఇలా చూసేటప్పటికీ, అమ్మవారు దాని వంక అలా చూసేటప్పటికీ దానికి 3 మలములు విరిగిపోయాయి. కార్మిక మలము, మాయిక మలము, ఆణవ మలము అంటారు. ఈ మూడు రకాలైన మలాలు, ఇవి దేహానికి పట్టి ఉంటాయి. ఆణవ మలము అంటే పంచభూతములతో కూడుకుని ఏర్పాటైన కారణం చేత ఎప్పటికైనా పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసి ఉంటుంది, అది ఆణవ మలము అంటారు. కార్మిక మలము అంటే గత జన్మలలో చేసుకున్న కర్మల వలన ఈ జన్మలో ఒక శరీరం వస్తుంది, దానికి కార్మిక మలము అంటారు. మాయిక మలము అంటే మాయకి ఉంటాడు కాబట్టి మాయిక మలము అంటారు. పరమేశ్వరుడు ఈ మూడిటికి అతీతుడై ఉంటాడు, అందుకని ఆయన మలత్రయాతీతుడు అని పేరు ఆయనకి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ పెద్ద పులి చూసింది, ఆవిడ దాన్ని చూసింది, అంతే. దానికి ఆ 3 మలములు పోయాయి. అంటే ఇప్పుడు అది ఏ స్థితిని పొందింది? ఒక క్రూర మృగం సాధుస్వరూపాన్ని పొందేసి అది అమ్మవారి దగ్గర నిలబడి ఆజ్ఞని అభ్యర్థించింది లోపల నుంచి. వెంటనే అమ్మవారంది ఈ ఆశ్రమాన్ని కాపు కాస్తుండు. ఒక కుక్క ఎలా తిరుగుతుందో అలా ఆశ్రమంలో తిరుగుతూ అది ఆశ్రమ రక్షణ చేసింది. అది అమ్మవారు అలా నడిచి వెడుతుంటే అమ్మవారి పక్కన అది కూడా నడిచి వెడుతూ ఉండేది. అదే ఇప్పటికీ మనకి కనపడే పెద్ద పులి అమ్మవారి దగ్గర. అలా తిరిగి వెడుతుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆవిడ తపస్సు చేస్తుంటే బ్రహ్మగారికి అనుమానం వచ్చి 4 తలకాయలు పట్టుకున్నాడు. ఈవిడ తపస్సు ఏమిట్రా, ఎవడు అనుగ్రహించాలి ఈవిడ్ని? ఈవిడే లోకాలను అనుగ్రహించగలిగిన తల్లి, ఈవిడ్ని ఎవరు అనుగ్రహించాలి, ఏ కోరికతో చేస్తోంది? ఆయనకు అర్థం కాక వచ్చాడు రోజున. అమ్మా, నువ్వే అందరికీ అన్ని కోరికలు తీర్చగలిగిన దానివి కదా, నువ్వెందుకమ్మా తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అబ్బాయి ఏమీ లేదయా, మా ఆయన ఖాళీ అన్నాడు, ఈ రంగు మార్చుకోవాలని వచ్చాను, అందుకని నల్లని శరీరాన్ని వదిలేస్తాను, పచ్చటి శరీరాన్ని పొందుతాను, ఆ రంగుతో ఉన్న చర్మాన్ని పొందుతాను. ఆయన వెంటనే అప్పుడు జ్ఞాపకం వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. 2 చేతులు ఏమి, 4 చేతులు ఎత్తి నమస్కారం చేసి, నాకు అర్థమైందమ్మా ఎందుకు వచ్చావు, నాకు అర్థమైందమ్మా శివుడు ఎందుకు నవ్వాడు అన్నాడు. అంటే ఆయన నవ్వింది వెటకారానికి కాదు, ఆవిడొచ్చింది రంగు మార్చుకోవడానికి కాదు. అసలు యథార్థానికి ఆవిడ ఎందుకు వచ్చింది అంటే, శుంభనిశుంభులని, మీరు దుర్గా సప్తశతిలో వస్తారు వాళ్ళు, ఆ శుంభనిశుంభులనేటటువంటి రాక్షసులు జన్మించి లోకాలన్నిటినీ కూడా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళని సంహరించడానికి బ్రహ్మచారిణి అయినటువంటి ఒక స్త్రీ స్వరూపం అవసరమైంది. ఆమె అయోనిజ అయి ఉండాలి. అందుకే అమ్మవారు తనకు ఉన్నటువంటి నల్లని చర్మాన్ని విడిచిపెట్టింది. విడిచిపెడితే అందులోంచి కౌశికి అని పేరు కలిగినటువంటి వేరొక రూపము ఉత్పన్నమై ఆ కౌశికి వెంటనే వాహనాన్ని అధిరోహించి వింధ్యపర్వతం వైపుకి వెళ్ళి శుంభనిశుంభ సంహారంలో పాల్గొంది. ఈవిడ పచ్చటి రంగు పొంది మందర పర్వతం దగ్గరికి వెళ్ళింది. పరమశివుడు పార్వతీదేవి వస్తోందని సంతోషించి గబగబా లోపలికి పిలిచి, పార్వతీ కార్యం పూర్తయిందా అని అడిగాడు. అంటే ఆయనకి తెలిసి ఎందుకు వెళ్ళిందో, ఆవిడికి తెలిసి ఎందుకు వెళ్ళాలో.
కాబట్టి ఇప్పుడు పక్కన కూర్చుని ఆవిడంది, నేను విడిచిపెట్టిన నల్లని శరీరం కౌశికీ రూపాన్ని పొంది శుంభుల వధకి వెళ్ళింది. మీరు నన్ను కాళీ అన్నందుకు ఇదిగో పసుపు ఎరుపులతో కూడిన గౌరవర్ణాన్ని పొంది వచ్చి మీ పక్కన కూర్చున్నాను. కాబట్టి ఇక నన్ను మహాగౌరీ అని పిలవండి. ఎప్పుడైనా నన్ను పిలిస్తే గౌరీ అని పిలుస్తూ ఉండండి అండి. ఎందుకని? ఆయన తెల్లగా ఉంటే నేను తెల్లటి వాణ్ణి కదా అని భర్త అనుకోవడానికి ఉండదు. పచ్చటి పిల్ల అనుకోండి, ఆయనకి కూడా నా తెలుపు కన్నా దాని పచ్చతనమే బాగుందనిపిస్తుంది. అందుకని అటువంటి రంగు పొందాను. కాబట్టి ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలంటే మీకన్నా అధికురాలను కాను, కానీ మీ మనసుకి ప్రీతి చేకూర్చేదానను. మీకన్నా తక్కువ దాన్ని మాత్రం కాను. అయ్య బాబోయ్, ఇంకా మర్చిపోలేదా గౌరీ అని ప్రీతితో పిలిచి చేయి పట్టుకున్నాడు. పట్టుకుంటే అమ్మవారంది, అదిగో బయట ఒక పెద్ద పులి ఉంది. ఆ పెద్ద పులి అది నన్ను చూసిన కారణం చేత మలత్రయాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టి సిద్ధస్వరూపాన్ని పొందింది. మీరు అనుగ్రహించి మీ ప్రమథగణాలలో ఒకరిగా చేసుకుని గణనాయకత్వం ఇవ్వండి. దానికి పేరు మార్చండి, పెద్ద పులిగా. అది నా పక్కన తిరిగింది, కానీ ఇప్పుడు కైలాస పర్వతంలో అది గణనాయకత్వాన్ని పొందాలి. అంటే గణేశ్వరేభ్యో గణనాయకేభ్యో నమో నమః శంకర కింకరేభ్య అని ఆగమంలో పూజా విధానంలో పరమశివుణ్ణి పిలిస్తే గణముల యొక్క నాయకులతో కలిసి వస్తాడు ఆయన అని. కాబట్టి ఒక గణనాయకత్వం ఇమ్మమంది. అంటే ఆయన అన్నాడు తప్పకుండా ఇస్తానన్నాడు. ఆవిడంది, గణములన్నిటిలోకి గొప్పవాడెవరు? నందీశ్వరుడు. ఆయన ఎప్పుడూ మీ ఎదురుగుండా ఉంటాడు. నంది అన్న పేరుతోనే ఇవ్వాలి, నందితో సమానమైన స్థానం ఇవ్వాలి. ఆయన అన్నాడు, పార్వతీని వింత కోరిక కోరావు కాబట్టి తప్పకుండా ఇస్తాను. సోముడు అన్న పేరుతో, సోముడు అని ఎందుకు అనాలి? స ఉమ, ఆవిడతో కలిసి ఉన్నవాడు. అప్పుడు ఆవిడికి సంతోషం కదా. స ఉమ, సోముడన్న పేరుతో నందిగా అనుగ్రహిస్తున్నాను. అతనికి కూడా, ఆ పెద్ద పులికి కూడా గణనాయకత్వం ఇచ్చి నంది అని పిలుస్తున్నాను. కాబట్టి సోమస్వరూపంతో ఇక నుంచి ఈ పెద్ద పులికి సోమనంది అని పేరు వస్తుంది అని అనుగ్రహించాడు. అందుకే నంది స్వరూపాల్లో ఒక నంది సోమనంది. నంది మండలంలో నవనందులు అంటాం, అందులో సోమనంది ఉండడానికి కారణం అది. అటువంటి సోమనందిగా అనుగ్రహించింది. ఆ అనుగ్రహించిన తల్లికి గౌరీ అని పేరు. ఇప్పుడు ఆ గౌరీ దుర్గ యొక్క నవదుర్గా స్వరూపాల్లో ఒకటి. ఇందులో మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. గౌరీ ప్రత్యేకంగా పూజ దేని కొరకు చెయ్యబడుతుంది అంటే దాంపత్యమనందు ఆనుకూల్యతని కల్పించడానికి గౌరీ పూజ చేస్తారు. రెండు, గౌరీదేవి యొక్క అనుగ్రహం కలిగితే భర్త పరమ సంతోషంతో గుండెల్లో పెట్టుకు చూసుకోగలిగినంత ప్రేమైక మూర్తి అవుతుంది అని. ఒక స్త్రీకి ఇంకంతకన్నా కావలసింది ఏముంటుందండి? భర్త అనురాగాన్ని చూరగొనడం కన్నా కావలసిన అదృష్టం ఇంకొకటి ఉండదు. అందుకే ఆ పార్వతీదేవికి లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది. ఏమిటి ఆ నామము అంటే, ఆవిడ పరమశివుడు ఎప్పుడూ కూడా ఆవిడ మాట వింటూ ఉంటాడు. స్వాధీన వల్లభ అని. వల్లభుడు అంటే భర్త. స్వాధీన వల్లభ, భర్తని స్వాధీనంలో ఉంచుకుంటుంది అని. భర్తని స్వాధీనంలో ఉంచుకుంటుంది అంటే ఆవిడికి తెలియకుండా ఏం చేసినా చెండేస్తుందని కాదు. ఎలా స్వాధీనంలో ఉంచుకుంటుంది అంటే, అయ్యో పిచ్చిది దానికి చెప్పకుండానా అన్న భావన కలుగుతుంది. అంత ప్రేమ కలుగుతుంది. అంత ప్రేమ ఆయన దగ్గర పొందేటట్టుగా ఆయనని అనుగమించింది. ఆ అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయన మనసంతా ఆమె నిండిపోయింది. నిండిపోయిన కారణం చేత పరమశివుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చెప్పాలనుకున్నాడు అనుకోండి, దానికి చెప్దాం అంటాడు. పాపం దానికి చెప్పకుండా చెప్పడం ఏమిటి, పిచ్చిది, మహాసంతోషం, దానికి చెప్తానంటాడు. అందుకే మీరు చూడండి, లోకంలో జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే పార్వతీ పరమేశ్వర సంవాదంలోంచే వస్తుంది. చారుమతి వృత్తాంతం శ్రావణ శుక్రవారం కథ నుంచి వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. అన్నీ ఆవిడికి చెప్తాడు, దేహార్థ భాగం ఇచ్చాడు. అందుకే అంత ఆనుకూల్యత సిద్ధికి దాంపత్యంలో కూడా ఆనుకూల్యత కొరకు గౌరీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు.
అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని. ఇది సాధారణంగా సువాసినులు, ప్రత్యేకించి పెళ్ళైన వాళ్ళు తప్పకుండా రోజుకి ఒక్క మాటైనా చెప్తారు. పూజామందిరం దగ్గరికి వెళ్ళి భర్త పూజంతా చేసేసినా కూడా నీరాజనం కళ్ళకు అద్దుకునేటప్పుడు కానీ బొట్టు పెట్టుకునేటప్పుడు కానీ ఈ శ్లోకాన్ని ఒకసారి చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే మంగళసూత్ర బంధనం నిలబడడానికి, భర్త యొక్క అనురాగం ఎప్పుడూ అలాగే నిలబడడానికి ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. గౌరీ దాంపత్యమునందు ఆనుకూల్యతని ఇస్తుంది. పురుషుడి సంగతి అలా అట్టపెట్టండి. పురుషుడికి ఎప్పుడూ ఒక ఇబ్బంది ఉండదు. ఏమి ఉండదు అంటే, ఒకటి ఆయన తన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మాట ఉండదు. ఆయన ఎప్పుడూ తనవారి మధ్యనే ఉంటాడు. ఓ పెళ్ళైనటువంటి మగపిల్లాడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవలసిన అవసరం ఉండదు. ఉద్యోగం కోసం ఎక్కడికైనా వెళ్ళినా వాడు ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చేస్తాడు. ఆడపిల్ల అలా కాదు. అందుకే ఆడపిల్ల అన్నారు. ఈడ పుట్టిన పిల్ల ఇక్కడ ఉండదు, ఆడకి వెళ్ళిపోతుంది. ఆమె లక్ష్మి, నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోవడం కూడా ఎంత చమత్కారంగా వెళ్ళిపోతుందంటే, తండ్రి ఎంతో సంతోషంతో పెళ్లి పనులు మొదలు పెడతాడు. సంపాదించుకున్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తాడు. ఇంత ఖర్చు పెట్టేసి అప్పగింతల దగ్గరికి వచ్చేటప్పటికి బావురుమంటాడు. ఎంత పండితుడికి తప్పదది, ఏడుస్తాడు. ఆమె వెళ్ళిపోతూ ఏం చేస్తుందంటే ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది. చాగంటి వారింటి పిల్ల రాయవరపు వారి పిల్ల అయిపోతుంది చాలా సునాయాసంగా. అది కూడా మర్చిపోయి కూడా మళ్ళీ సిహెచ్ రాయదు, ఆర్ రాస్తుంది. తండ్రి అలవాటు మీద సిహెచ్ అని రాస్తే నాన్నగారండి ఆర్ కదూ అంటుంది. అంత తేలిగ్గా వదిలిపెట్టేస్తుంది. వంశాన్ని వదిలిపెట్టేస్తుంది. ఇక్కడ పుట్టిన పిల్ల వేరొక వంశానికి అధికారిని కింద వెళ్ళిపోతుంది. ఇక్కడి గోత్రాన్ని వదిలిపెట్టేస్తుంది. అక్కడ గోత్రాన్ని స్వీకరించి పూజకి వెడితే ఆత్రేయ గోత్రం అని గబుక్కుని అన్నారనుకోండి, కాదండి మాది గౌతమిస గోత్రం అంటారు. అత్తవారింటి గోత్రం చెప్తుంది. అంటే ఈ మూడు విడిచిపెట్టేస్తుంది. అంటే ఇంచుమించుగా ఆమె విడిచిపెట్టనిదన్నది లేదిహ. అంత మానసికంగా కూడా వదిలిపెట్టేసి, శారీరకంగా ఉన్న ఊరు, కన్నవారు, స్నేహితులు, తోడపుట్టిన వాళ్ళు, బంధువులు అందరినీ వదిలిపెడుతుంది. వదిలిపెట్టి ముక్కు మొహం తెలియదు అంటే న్యాయంగా అయితే తెలియదు అని. ఎందుకంటే అందుకు మధ్యలో తెర పెడతారు, అప్పుడే చూస్తారు సుముహూర్తాన, అప్పటి వరకు చూసుకోలేదని. కాబట్టి ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి యొక్క చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఆమె సంతోషం, ఆమె సుఖం అన్నీ ఎవరితో ముడిపడిపోయాయంటే ఆయనతోటే. ఇంతమందిని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పిల్లకి ఉపశాంతి ఎక్కడా అంటే ఆయన యొక్క మాటలో ఉంది. ఆయన నా అదృష్టమే ఇలాంటి ఇల్లాలు దొరకడం అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, తండ్రి ఫోన్ చేసి అమ్మ ఒక్క 2-3 రోజులు రావే అన్న, నాన్నగారండి ఆయనకి వంట రాదండి అంటుంది. ఎంత సంతోషం! ఆడపిల్ల లేకపోతే అసలు ఈ సృష్టి ఎక్కడుందండి? అసలు సృష్టి లేదు, సౌందర్యం లేదు, అసలు మగవాడి బ్రతుకే లేదు. యథార్థంగా చెప్పాలంటే గృహిణి గృహముచ్యతే అంది వేదం. ఇల్లు అంటే ఏదో ఇటకలతో కట్టినటువంటి గదులు, అందులో ఉన్న వస్తు సంభారాలు కావు. ఇల్లు అంటే ఇల్లాలే. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లే కాదు. పురుషుడికి అది ఇక ఇల్లు కాదు. ఆమె వెళ్ళిపోయింది అంటే ఆయనకి 2 వెళ్ళిపోయినట్టు. ఇక్కడ శాంతి పోయింది, ఉత్తరలోకాలు చేరుకునేటటువంటి పుణ్యాన్ని సంపాదించే అర్హత పోయింది. ఎడంభుజం విదేహ ఉత్తరీయం వేసుకోకూడదు, యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఇక పీటల మీద కూర్చోలేడు. అంత శక్తివంతురాలు ఇల్లాలు. ఆమె ఇంతమందిని విడిచిపెట్టి ఆయనతో వెళ్ళిపోతోంది. ఆయన విసుక్కోవడం కసుక్కోవడం చేసుకున్నాడు అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది ఆ పిల్లకి. పోనీ మీరు ఆలోచించండి, నేను అన్నానని కాదు, మనకి పౌరాణిక వృత్తాంతాల్లో ఎప్పటికీ మిగిలిపోయే సాంఘిక ఇతివృత్తాలుంటాయి. అందుకే కర్తవ్యత నిష్ఠ ఎవరిది అంటే, కోడలు ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉంచవలసినటువంటి ప్రథమ కర్తవ్యం ఎవరిది అంటే మామగారిది, రెండో కర్తవ్యం అత్తగారిది. అంతమందిని విడిచిపెట్టి ఆడపిల్ల ఇంటికి వచ్చింది. తన కొడుకు ధూర్తతనంగా ప్రవర్తించకుండా తండ్రిని మరిచిపోయేటట్టుగా, నేను సుస్థిరమైన ప్రదేశంలోకి వచ్చాను,
సుసంపన్నమైన ప్రదేశానికి వచ్చాను, ఎంత ఆప్యాయతలో అని ఆ పిల్ల పొంగిపోయేటట్టుగా చూడవలసిన బాధ్యత మామగారిది. ప్రథమ కర్తవ్యం ఆయనది పెద్దవాడిగా. ఆ పిల్ల బెంగ పెట్టుకోకుండా చూడాలి ఆయన. కాబట్టి ఇప్పుడు అటువంటి పిల్ల వెళ్ళిపోయే ముందు ఆమె కూడా ఒక మనిషే కదండి. ఎంత పెళ్లి చేసుకుంటున్నా గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు రగులుతుంటాయి. తోడ పుట్టిన వాళ్ళు తిరుగుతుంటే, తల్లిదండ్రులు తిరుగుతుంటే, ఇంకో 15 రోజుల్లో ఇంతమందిని విడిచిపెట్టి అమెరికా వెళ్ళిపోతున్నానంటే ముక్కు ముఖం తెలియని వాడితో ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటప్పుడు ఆమెకి ఆసరా, ఆమెకి గుండెదిటవు, ఆమె తృప్తి, ఆమె శేష జీవితం, ఆమె ఆనందం ఎవరి మీద ఉన్నాయంటే భర్త మీద. ఆయన తోడిదే ఆమె జీవితం. ఇప్పుడు ఆ భర్తతో అనురాగం సిద్ధించాలి. అదొక్కటి ఉంటే ఆమె ఎన్నైనా మర్చిపోతుంది. దాన్ని సిద్ధింప చెయ్యగలిగిన శక్తి ఎవరంటే గౌరీదేవి. అందుకే ఆడపిల్లని గౌరీ తపస్సు చేయిస్తారు. పీటల మీదకి వెళ్లే ముందు, పెళ్లి పీటల మీదకి వెళ్ళి తాళి కట్టించుకోవడానికి పూర్వం ఆడపిల్ల ఎవరిని పూజ చేస్తుంది అంటే గౌరీదేవిని పూజ చేస్తుంది. అందుకే చాలా ఇళ్లలో ఒక లక్షణం కూడా ఉంటుంది. ఇంటి నుండి గౌరీదేవిని పూజ చేసినటువంటి గౌరి పట్టుకెడతారు కూడా. పచ్చటి రంగుతో ఉన్నటువంటి మూర్తిని బొట్టు పెట్టి తీసుకెళ్లేటటువంటి అలవాటు కూడా ఉంటుంది. ఆ గౌరీ తపస్సు చేస్తే, ఆమెని భక్తి భావనతో ఆరాధన చేస్తే ఆమె ఒక అనుగ్రహాన్ని సిద్ధింపచేస్తుంది. భర్తకి ఆమె యందు విశేషమైనటువంటి అనురాగాన్ని కల్పిస్తుంది. ఆ పైన ఆమె ఆయన హృదయంలోకి చేరుకుంటుంది. ఇద్దరూ కలిసి జీవితాలు తరింప చేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య అనురాగానికి కారణం ఎక్కడున్నది అంటే గౌరీ పూజ యందు ఉన్నది. గోరింటాకు పెట్టుకోవడం తప్పు కాదు. మోచేతుల నుండి వేళ్ల చివరి వరకు గోరింటాకు పెట్టుకోవడంలో గౌరీ పూజకి వేళ్ల పట్టున పీటల మీదకి వెళ్ళకపోవడం మాత్రం మహా తప్పు. వీడియో తీసుకోవడం తప్పు కాదు. గౌరీ పూజ మానేసి పువ్వులు ఇలా వేస్తూ మెడ తిప్పి వీడియో తీయించుకోవడం మాత్రం మహాపరాధం. నిన్ను వీడియో కాపాడదు, గౌరీదేవి కాపాడుతుంది. కనీసం అది తల్లిదండ్రుల యొక్క ప్రధాన కర్తవ్యం. పెళ్లి కూతురు గౌరీ పూజ చేసేటప్పుడు ఆమెని మాట్లాడించకుండా ఆమె భక్తితో పూజ చేసేటట్టుగా అవకాశం ఇవ్వాలి తల్లిదండ్రులు. పిల్లని నేను కోడలుగా స్వీకరిస్తున్నాను అని మామగారు అంటాడు. మామగారు అననప్పుడు ఆ పెళ్లి చెల్లదు. అలా అనవలసిన అధికారం ఎవరిది అంటే మామగారు ఒక్కడిది. ఈమెని నేను కోడలుగా తీసుకుంటున్నానని ఎవరు చెప్పాలంటే మామగారు చెప్పాలి. ఎక్కడ చెప్తాడు ఆ మాట? పిల్ల గౌరీ పూజ చేస్తున్న దగ్గరికి వెడతాడు పిల్లాడి తండ్రి. వెడితే అటువైపు పురోహితులు ఇటువైపు పురోహితులు కూర్చుని ప్రవర చదువుతారు. ప్రవర చదివిన తరువాత పిల్లవాడి తండ్రి ఒక మాట అంటాడు, ఈమెని నేను నా కోడలుగా స్వీకరిస్తున్నాను అంటాడు. అన్న తర్వాత పెళ్లి పీటల మీదకి ఎడుతుంది. అక్కడ వరపూజ అవుతూ ఉంటుంది. అంటే గౌరీ పూజని చూసి ఇటువంటి పిల్ల నా ఇంటికి కోడలుగా వస్తే నా ఇల్లు వృద్ధిలోకి వస్తుందని సంతోషిస్తాడు. అంత గొప్ప పూజ, అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి స్వరూపం గౌరీ స్వరూపం. అందుకే అటువంటి గౌరీ తపస్సు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎందుకు గౌరీనే పూజ చేస్తుందో తెలుసా? అమ్మవారు భరోసా మనకి ఇవ్వడానికి ఆ పని చేసింది. అమ్మా నువ్వు పరమశివుడి కన్నా ఇందులోనూ తక్కువ కాదు. అసలు శాస్త్రంలో ఒక మాట ఉంది, పెళ్లికి వెళ్ళారనుకోండి కాకి ముక్కుకి దొండపండు అనకూడదు. ఆ పిల్ల ఎలా ఉండనివ్వండి, పిల్లాడు ఎలా ఉండనివ్వండి, ఉండరులు బాగున్నారండి, ఒకరి తపస్సు ఒకరు ఫలంలా ఉన్నారని పెద్దలైతే ఆ మాట అంటాడు. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అన్నారు. నిజతప ఫలాభ్యాం, ఒకరి తపస్సులకు ఒకరు ఫలమయ్యున్నారు అన్నారు. అంతేకాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు. గౌరీ అమ్మ ఒకానొక నాడు పరమశివుడు నీ వంక చూసి ఏమీ అనలేదు, నీ పేరే అన్నాడు. కాళీ నీ పేరు ఎన్నో మాటలు అన్నాడు, ఇంతకుముందు కూడా కాళీ అని పిలిచాడు. కానీ ఆ రోజు ఇలా చూసుకుని కాళీ అని నవ్వు నవ్వితే నువ్వు రంగే మార్చుకుంటానన్నావు. అంటే
మీ ఆయనకి ఒక్క దాంట్లో నేను తగనిదానను అన్న భావన ఆయన మనసులో ఉందన్న విషయం నీ మనసులోకి వస్తే తట్టుకోలేక తపస్సు చేసి రంగే మార్చుకున్నావు. ఏమ్మా 3 లోకములను కన్న తల్లివి, శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అయినటువంటి నువ్వే భర్త ఒక్క చిన్న మాట అంటే తట్టుకోలేక తపస్సు చేసి రంగు మార్చుకుని ఆయన యొక్క ప్రేమని పొందాలని తాపత్రయపడ్డావే. చాలా చిన్నదాన్నమ్మా, అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. అమ్మా నాకు మాత్రం నా భర్త యొక్క అనురాగం పొందాలని ఉండదా? అమ్మా అనురాగం పొందడం మందో మాకో పెట్టి కాదమ్మా, నేను సంపాదించుకునేది నీ అనుగ్రహంతోనే సిద్ధింప చేసుకోవాలి. ఆడదాని మనసు ఎరిగిన తల్లివి, ఆడదానివి కనుక అందుకనమ్మా నన్ను అనుగ్రహించవా అని గౌరీ పూజ చేస్తే అమ్మ అవునవును నాకు జ్ఞాపకం వచ్చింది, నీకు కూడా అంత సంతోషంగానూ ఉండే అదృష్టాన్ని ఇస్తున్నాను, మీ ఆయన అలా కూడా నవ్వళ్ళే నిన్ను చూసి అంటే. ఇప్పుడు ఎంత కష్టపడి ఏం చేయనివ్వండి, ధూర్తమాట ప్రతిదానికి పనికి మాలిందానివి అంటున్నాడు అనుకోండి, సంసారం చేయకుండా పోతుందా? ఉంటుంది. కానీ ఆమె గుండెల్లో ఎంత బాధ ఉంటుందో, ఎంత అగ్నిహోత్రం ఉంటుందో. ఎన్నడూ మనసారా ఆయన నాకు తగిన దానివి, ఎంత మంచి ఇల్లాలివో అని ఒక్క మాటంలా ఇన్నేళ్లను వర్తించా అని కడుపులో ఎంత బాధ ఉంటుందో. పురుషుడు స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఆ అన్యోన్యతా సిద్ధికి ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే మహాగౌరి వలన సాధ్యమవుతుంది. అందుకు గౌరీ తపస్సు చేయిస్తారు. అటువంటి గౌరీ స్వరూపం గృహస్థాశ్రమం నిలబెట్టడానికి కారణమవుతుంది. ఎందుకు చేత అంటే మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, పెళ్ళి అనేటటువంటిది వ్యక్తిగత విషయము కాదు. చాలామంది ఇవాళ తప్పుడు ప్రబోధాలు విని ప్రత్యేకించి అర్థం పర్థం లేని చలనచిత్రాల యొక్క ప్రభావం చేత ఏదో ఇన్ని రోజులు సినిమా ఆడితే చాలు, ఇన్ని వేలిస్తే చాలు, ఎవరెలా పోతే నాకెందుకని మాటలు రాసేటటువంటి రచయితల వలన చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవడి పెళ్లి వాడి ఇష్టం అనుకుంటున్నారు. ఒక్కనాటికి కాదు. పెళ్లి వ్యక్తిగత విషయము కాదు. నిన్ను కన్న తల్లి ఉన్నది, నిన్ను కన్న తండ్రి ఉన్నాడు, నీ తోడ పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు. నువ్వు చెయ్యరాని పని చేసి ఎదురుగుండా సమాజంలో తిరుగుతుంటే నువ్వు ఎంతో మందికి తప్పుడు ఉదాహరణ. నీ జీవితం పాడైతే అంతమంది ఇలా స్వేచ్ఛగా తిరిగిందని చెప్తారు, స్వేచ్ఛగా తిరిగాడని చెప్తారు. నువ్వు చేసిన పనికి తండ్రి తలంచుకోవాలి, తల్లి తలంచుకోవాలి, అక్క చెల్లెళ్ళు తలంచుకోవాలి, అన్నదమ్ములు తలంచుకోవాలి. ఇంతమంది తలంచుకునే పని చేసేది నీ వ్యక్తిగత విషయం ఎలా అయింది? నువ్వు తిన్న అన్నమా, నువ్వు తాగిన నీళ్ళ నీ వ్యక్తిగత విషయం అనడానికి కాదది. అది కుటుంబ విషయం, అది పెద్దలు నిర్ణయించవలసిన విషయం. అందుకే శుభలేఖ వ్రాస్తే పెద్దలు నిర్ణయించినారుగానా. ఆ బుద్ధి అంకురించాలి అంటే గౌరీదేవి యొక్క పూజ, గౌరీ నామము నిరంతరము చెప్పబడాలి కన్యపిల్లల దగ్గర నుంచి. అందుకే ఆడపిల్ల జీవితంలో ఉండేటటువంటి నోములు వ్రతాలు ఎర్రసిరాతో గీత గీసి చెప్తారు. అభ్యుదయవాదులమని చెప్పి మాట్లాడేవాళ్ళు అవతలవాడు ఎలా పోతే నాకెందుకని ఏమైనా మాట్లాడచ్చు, కానీ పరమ సత్యాన్ని విడిచిపెట్టి బతకడం సాధ్యం కాదు. నేనొక్క మాట చెప్తాను, మీరు నిజం చెప్పండి. ఎంత పెద్ద ఉద్యోగస్తుడు కానివ్వండి, ఎంత గొప్ప అధికారంలో ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యవంతుడు కానివ్వండి, ఎంతమంది తన చుట్టూ ఉండనివ్వండి, భార్య యొక్క ఆనుకూల్యతని పొందనివాడు, భార్య చేత నిరసింపబడినవాడు, భార్య పనికి మాలిన వాడివి అని ప్రతిరోజు నిందించేవాడు శాంతిగా ఉండగలడా? ఆడపిల్ల ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత డబ్బున్నా భర్త తనతో కలిసి ఉండకపోతే శాంతిగా ఉండగలదా? అవి అన్నం కాదు ఇక్కడ దొరకకపోతే పక్కింట్లో తినడానికి, మంచినీళ్లు కాదు ఇక్కడ దొరకకపోతే ఇంకో చోట తాగడానికి. ఇవాళ మా ఇంట్లో నా భార్యకు అనారోగ్యంగా ఉందంటే పక్కింటి వారికి ఫోన్ చేసి చెల్లెమ్మ కాస్త పలహారం పంపించండి అంటాను. కానీ కామమునకు సంబంధించి ధర్మముతోనే ముడిపడాలి, చావో రేవో వాళ్ళిద్దరి మధ్య. అది ఇంకొక ఇంటికి వెళ్ళే విషయం కాదది. అలా కాకుండా కుటుంబాలు నిలబడాలి అంటే అలా చెయ్యగలిగిన తల్లి మహాగౌరి. ఆ తత్వాన్ని ఆవిష్కరించినటువంటి తల్లి గౌరీమాత. ఒక చేత్తో దాంపత్య ఆనుకూల్యతని ఆవిష్కరింపచేస్తూ ఒక చేత్తో రాక్షస సంహారం చేయడానికి కౌశికిని సృజించిన తల్లి.
ఎంతటి దయామయి, ఎంతటి కారుణ్యమూర్తి అంటే అసలు ఆమె యొక్క స్వరూపమే కారుణ్యం. అంతటి కారుణ్య రాశి కనుకనే ఆమె తన ముందుకొచ్చి నిలబడినటువంటి ఒక పెద్ద పులికి గణనాయకత్వం ఇప్పించి సోమనందిని చేసింది. ఇన్ని చేసినటువంటి తల్లి ఎవరుందో అటువంటి మహాగౌరీ స్వరూపాన్ని ఉపాసన చెయ్యడం, ఆ తల్లిని ప్రార్థన చెయ్యడం, నమస్కరించడం మన అభ్యున్నతికి కారకమవుతుంది. అందుకే నవదుర్గలలో ఒక దుర్గాస్వరూపంగా వచ్చినటువంటి తల్లి మహాగౌరీ స్వరూపం. అలాగే వేరొక దుర్గాస్వరూపం కాళరాత్రి. శక్తి లేకుండా ఎప్పుడు ఏ పని జరగదు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శక్తి అనేటటువంటిది ఉంటే ఆ శక్తి ఏదైనా ఒక విషయాన్ని పూర్తి చెయ్యాలన్నా శక్తి ఉండాలి, నిర్మాణం చెయ్యాలన్నా శక్తి ఉండాలి, నిలబెట్టాలన్నా శక్తి ఉండాలి. మీరు లోకంలో ఒక మాట వింటుంటారు, ప్రళయము అని ఒక మాట. చాలా మంది దృష్టిలో ఏమిటంటే ప్రళయం అనేటటువంటిది క్రౌర్యముతో కూడుకున్నది అనుకుంటుంటారు. ఈశ్వరుడు ఆగ్రహించి ప్రళయం చేస్తాడనుకుంటారు. తప్పు. అసలు ఈశ్వరుని యొక్క చేష్టితముల యందు, ఈశ్వరుని యొక్క కర్తృత్వమునందు కార్పణ్యము, కక్ష, వైరుధ్యము, శత్రుత్వము ఇటువంటి మాటలకు తావు ఉండదు. కేవలము కారుణ్యమే భగవంతుని కార్యక్రమంలో ఉంటుంది. ఆయన ప్రళయం ఎందుకు చేస్తాడు? ఇన్ని జన్మలో ఇచ్చి పుట్టించి కర్మ చేసి భక్తితో ఉండి నన్ను పొందు అని అవకాశం ఇచ్చినా అలా పొందలేక దారి తప్పిపోతున్న జీవుల పట్ల కారుణ్యం పొంది, వాడు నన్ను ఎలాగో పొందలేకపోతున్నాడు, నేనే వాడిని పొందేస్తాడని అందరినీ తాను పొందేస్తాడు. అలా పొందేసే ప్రక్రియకి ప్రళయం అని పేరు. అప్పుడు జీవులన్నీ బ్రహ్మమునంలోకి వెళ్ళిపోతాయి. కొంత శాంతినిస్తాడు. ఎన్నాళ్ళు తిరుగుతారా ఇలాగా ఈ తాపంలో? సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. సంసార భ్రమణ పరితాపోపశమనం. ఆ జనన మరణ చక్రమనందు పుట్టుక చావు, పుట్టుక చావు, పుట్టుక చావు, ఇవి తాపంతో కూడుకుంటున్నటువంటివి. పుడతాడు, చస్తాడు, చచ్చినవాడు మళ్ళీ పుడతాడు, మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తాడు. భాగవతంలో చెప్తారు చావు పుట్టుకలు రెండూ ఎలా ఉంటాయి అంటే, బాగా ముదిరిపోయినటువంటి ఒక ఆకు మీద పాకుతున్న గొంగళి పెరుగు దానికి కన్నాలు పెట్టి అందులో ఉన్న పత్రహరితాన్ని తిని, ఇంకా ఈ ఆకులో ఉన్నటువంటి పత్రహరితాన్ని నేను తినడం కుదరదు, కన్నాలు దగ్గరగా పడిపోయాయి అనుకున్నప్పుడు ఆ ఆకుని విడిచిపెట్టాలనేటటువంటి ప్రయత్నంతో చివరికి వెళ్ళి పక్కనున్న ఆకు మీదకి ముందర ఉన్నటువంటి కాళ్ళు చాపి పట్టుకుని మిల్లిగా పాకుతూ వెనకనున్న కాళ్ళు విడిచిపెట్టేస్తున్నప్పుడు ఆఖరి జంట కాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ఆకు మీదకి వెళ్ళినప్పుడు వెనక ఉన్న ఆకు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఒక శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వేరొక శరీరంలోకి ప్రవేశించడాన్ని మరణము, జననము అంటారు. ఇవి రెండు తాపముతో కూడుకున్నవే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. కాబట్టి ప్రళయమునందు ఈశ్వరుడు కారుణ్య బుద్ధితో మనని ఆయన పొందుతాడు. అందుకని ఈశ్వర చేష్టితముల యందు, ఆ శక్తి యందు ఎప్పుడూ కూడా దోషాన్ని ఆపాదించి మాట్లాడకూడదు. మీరు చూడండి, ఒకడు సముద్రంలో సముద్రపటుడున కూర్చున్నాడు. ఇసుక కనపడింది, తడి ఇసుక ఉంది. ఆ తడి ఇసుకను చూసి దేవాలయం కడతానన్నాడు. అని ఆ ఇసుకతోటి దేవాలయం చేసి దానికి చిన్న కన్నం పెట్టి అందులోంచి ఇసుక తీసి శివలింగం పెట్టాడు. చుట్టూ ఇసుకతోటే ఇలా 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 అంటే అయిపోదండి, గోడ పెట్టాడు, దానికి ద్వారాలు పెట్టాడు. ఏ దిక్కున ఎవరుండాలో ఆ రూపాలు నిర్మాణం చేశాడు. అక్కడే ఉన్న శంఖాలు, నత్తగొల్లలు తీసి అద్భుతమైనటువంటి ప్రాకారాలు, అలంకారాలు అని చెప్పి దేవాలయం అంతా పెట్టాడు. ఇలా చూశాడు, చీకటి పడింది. ఇప్పుడు ఆ గుడిని నిర్మించిన వాడెవరు? ఇతనే. అది చూసి మురిసిపోయిన వాడెవరు? ఇతనే. చూసి అనుకున్నాడు, ఎవరైనా ధూర్తుడు ఒకవేళ నేను వెళ్ళిపోయిన తరువాత వచ్చి దీన్ని కాల్తో తంతే, అందుకని వద్దు, దీన్ని మళ్ళీ నేనే ఇసుకలో కలిపేస్తాను, ఇలా వద్దు, గుడి రూపంలో వద్దు, ఎవరైనా వచ్చి కాలు తగులుతుందేమో అనుకున్నాడు. అనుకుని తనే సముద్రంలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి దాని మీద పోసేశాడు. అది శిథిలమైపోయి మళ్ళీ ఇసుకలో కలిసిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. అతని శక్తే ఎన్ని రకాలుగా పనికొచ్చింది. సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధాన కరీశ్వరి. సృష్టి చేసినవాడు ఆయనే, నిలబెట్టినవాడు ఆయనే, పడగొట్టినవాడు ఆయనే.
ఈ మూడు చేయడంలో ఆయనకి ఎప్పుడైనా కోపం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అమ్మవారు కాళరాత్రి అన్న పేరుతో ప్రవర్తించేటప్పుడు కూడా కారుణ్యమూర్తియే. ఆపడం అని ఒక ప్రక్రియ ఉంటుంది. ఆపడం అనేటటువంటిది చెయ్యకపోతే పరిగెత్తడం అన్నది సాధ్యమవదు. అందుకే సంస్కృత భాషకు ఒక మర్యాద ఉంటుంది. రాత్రిని నిషి అంటారు, నిష. నిషీధి అంటారు అర్ధరాత్రిని. నిష అంటే ఏమిటో తెలుసా? జీవన వ్యాపారములు అనేకానేక కార్యక్రమములు ఆగిపోవడం ప్రారంభమైపోయేటటువంటి కాలం. నిష, చీకటి పడుతోంది, పక్షులన్నీ గోళ్ళకు వచ్చేస్తాయి, ఆవులన్నీ ఇంటికి వెళ్ళిపోతాయి, గేదెలు దూడలు అన్నీ ఇంటికి వెళ్ళిపోతాయి. మనం కార్యాలయం నుంచి ఇంటికి వచ్చేస్తాం, పలహారం చేసేస్తాం. అర్ధరాత్రి అయింది. అప్పుడప్పుడు నేను పొరుగుళ్లలో ఉపన్యాసం చెప్పి కారులో వస్తుంటాను కాకినాడ. అర్ధరాత్రి వస్తుంటే ఎక్కడా చప్పుడు ఉండదు. చలికాలం అయితే కుక్కలు కూడా పడుకుని తమ కడుపులోకి ముట్టి పెట్టుకుని పడుకుని నిద్రపోతూ ఉంటాయి. ఏమైంది? వ్యాపారములన్నీ, అందరి యొక్క కార్యక్రమాలు ఏమయ్యాయి? ఆగిపోయాయి. అందరి కార్యక్రమాలు ఆగిపోయిన కాలమేదో అది నిషీధి. అంత గాఢ నిద్రపోయాడు కాబట్టి తెల్లవారుతుందంతే. భృంగావళీచమ కరందరసాను విద్ద జంగారగీతని నదై సహసైవనాయ నిర్యాత్యుపంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశే కర విభో తవ సుప్రభాతం. ఆ మామిడి చెట్ల మీద కూర్చుని మామిడి పళ్ళ రసాలు తాగుతూ చిలుకలు పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ పక్షులన్నీ నిద్రలేచి అన్ని ఎగురుతుంటే మనుష్యులందరూ నిద్రలేచి సూర్య భగవానుడికి ఎదురుకుండా నిలబడి హృదయ పుట సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భాను బింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు తిక్కన గారు భారతం చేస్తూ. విరాట పర్వంలో ఏదో ఆ హృదయములనబడేటటువంటి సరోజములు విచ్చుకుంటాయి సూర్యుణ్ణి చూడగానే, చేతులనేటటువంటి కమలములు ఇలా ముడుచుకుంటాయి. అందరూ నిద్రలేస్తారు. కిలకిలారావములతో ప్రారంభం అవుతుంది. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కంజరయకుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భాను బింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. అఖిల జగముల కందెరయగుచు, అందరూ కందెర అంటే కన్నెత్తడం, కనురెప్పలు పైకెత్తి నిద్రలేస్తారు. అబ్బోహే ఎంత అల్లరో! తోటకూర అమ్మేవాడి దగ్గర నుంచి పొడి చెత్త తడి చెత్త వేరు చేయవలను అన్న అరుపుల దగ్గర నుంచి ఇన్నల్లర్లో ప్రారంభం. కాబట్టి ఇంత జీవన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇది ఇలాగే వదిలేసింది అనుకోండి అమ్మవారు, అందరికీ అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? మళ్ళీ నిషా ఆపుతుంది కార్యక్రమాలన్నీ, పడుకుంటారు. నిషీధి అన్నీ ఆగిపోతాయి. మళ్ళీ చిట్ట చివరికి బ్రహ్మముహూర్తం దగ్గర వచ్చేప్పటికి తెల్లవారేటప్పటికీ మళ్ళీ లేస్తారు అందరూ. అలా ఒక రాత్రి అప్పుడు ఆపుతుంది, పగలప్పుడు కదుపుతుంది. కదపడం ఆపడం ఎలా ఉంటుందో అలా ఈ మొత్తం వ్యవస్థను ఆపుతుంది ఒకప్పుడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిగెత్తడం ఎంత అవసరమో ఆపడం అంత అవసరం. పరిగెత్తడం ఆగడం రెండూ లేనిది ప్రమాదం. ఏమంటే నేను ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, కారుకి యాక్సిలరేటర్ ఉంటే చాలన్నాను అనుకోండి, ఓ కుక్క ఎదురు పరిగెత్తుకొస్తే అలా ఎవరో ముసలావిడ తెలియక అలా వచ్చేస్తే అడ్డం, ఆ కారుకి బ్రేక్ లేకపోతే విశాఖపట్నం వెళ్ళిపోతుంది, అది కాలంలోకి వెళ్ళిపోతుంది. కారుకి యాక్సిలరేటర్ ఎంత అవసరమో వేగాన్ని పెంచడానికి, ఆగడానికి బ్రేక్ కూడా అంత అవసరం. ఈ వ్యవస్థని పరిగెత్తించడం ఎంత అవసరమో వ్యవస్థను ఆపడం అంత అవసరం. కాళరాత్రి అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? ఆపేటటువంటి ప్రక్రియకి సంకేతం ఆవిడ. ఆవిడ ఆపుతుంది, ఈ మొత్తం కదలికలను ఆపుతుంది. అందుకే రాత్రులు 3 రాత్రులుగా ఉంటాయి: జీవరాత్రి, ఈశ్వరరాత్రి, కాళరాత్రి అని. జీవరాత్రి అని దేనికి పేరంటే జీవులన్నీ పడిపోతాయి ఒకేసారి, ఇక జీవులు ఉండవు. దాన్ని మహాప్రళయం అంటారు. మహాప్రళయంలో సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా భూమి మీదకి వచ్చేస్తుంది, ఇక ఒక్క జీవి మిగలదు, నిశ్శేషం అయిపోతుంది. దాన్ని జీవరాత్రి అంటారు. ఇక ఒక్క జీవి, ఒక్క ప్రాణి బ్రతికుండదు, అన్ని లయమైపోతాయి, పరమేశ్వరుల్లోకి వెళ్ళిపోతాయి. ఈశ్వరుడు ఇంకా కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉంటాడు.
అంటే మరి జీవులన్నీ లయం అవుతున్నాయి కదా, లయం అవుతున్నాయంటే ఈశ్వర సంబంధంగా ఓ పని అవుతోందా లేదా? అందుకని ఈశ్వరుడు నడుస్తుంటాడు. ఆ ఈశ్వరుడి కార్యక్రమాలు కూడా ఆపేస్తున్నాడు. ఆపేస్తే దాన్ని ఈశ్వర రాత్రి అంటారు. అప్పుడు ఇవి కూడా ఆగిపోయిన తర్వాత మూడవది కాళరాత్రి. అప్పుడు ఇంకా ఏమీ ఉండదు, అన్నీ వెళ్ళిపోయి పరమేశ్వరుని యందు చేరిపోయి ఆయన ఒక్కడే వెలుగుతూ ఉండిపోతాడు. అదే పోతన గారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండే కకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు. మనం దీపం వెలిగిస్తే నతత్ర సూర్యోభాతి రచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటాం. ఏ వెలుగులు ఇక అవసరం లేదో అలా ఒక్క వెలుగు ఏది మిగిలిపోతుందో ఆ ఒక్క వెలుగై పరమేశ్వరుడు ఉండిపోతాడు. అప్పుడు అది శివతత్వం అయితే పరమశివుడు ఒక్కడే తనలో తాను రమిస్తూ విభూతి కణాలని ఒంటికి రాసుకుని సృష్టినంతటినీ తన శరీరానికి ఆపాదించుకుని అమ్మవారు కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే తాను ఒక్కడే మిగిలిపోయి తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. అది విష్ణుతత్వంలో అనుకోండి, వటపత్రశాయిగా తానొక్కడే ఒక రావియాకు మీద పడుకుని తనలో తాను రమిస్తున్నాననడానికి గుర్తేమిటంటే తన కాలి బొటన వేలు తన నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. ఎందుకంటే కాలి బొటన వేలు నోట్లో పెట్టుకోవడం ఎందుకు అంటే అది రామాయణంలో ఉంది, దానికి సంబంధించినటువంటి రహస్యం. మాంధాత అని ఒక చక్రవర్తి పుట్టినప్పుడు దేవేంద్రుడు అనుగ్రహించాడు. ఆయనకి ఏదో దురదృష్టవశాత్తు తల్లి తండ్రి లేకపోతే బొటనవేలులోకి అమృత స్రావం చేశాడు. చేసి బొటనవేలులోకి అమృత బిందు వచ్చేట్టుగా చేసి దాన్ని చీకినట్టయితే పిల్లవాడికి అమృతం అందేట్టుగా చేశాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఆయన్నైతే అలా చేసావు, మా పిల్లలకి ఎలాగంటే మీ పిల్లలందరూ కూడా బొటనవేలు చీక్కునే అలవాటు ఇస్తున్నాను, దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది అన్నాడు. అందుకే పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టి చీక్కుంటూ ఉండడం, తల్లిదండ్రులు దాన్ని లాగుతూ ఉండడం, అదో పెద్ద ప్రక్రియ. అంటే కొన్నాళ్ళు వదిలేయాలి నిజం చెప్పాలి అంటే. కాబట్టి మిగిలిన వాళ్ళు అమృతస్రావానికి పిల్లలు బొటనవేలు చీకుతారు. ఆయన అన్నాడు, నాకు బొటనవేలు చీక్కోవలసిన పని ఉంది, ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి పిల్లలకి బొటనవేలులో అమృతపు చొక్కు ఉంటుంది కాబట్టి చీకుతారు. నాకు అవసరం ఏముంది? అమృతవపుహు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆయనకి నామం లేదు అమృతవపుహు అని. అమృతవపుహు అంటే ఆయన శరీరమే అమృతం. మీ అందరూ చేతివేలు చీకితే నేను కాలివేలు చీకుతా, ఏదైనా అమృతమేగా నాది అని కాలువేలు నోట్లో పెట్టుకుని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. ముకుందుడై ఆ వటపత్రశాయి అయి రావి ఆకు మీద పడుకుంటాడు. పడుకుని ఉండిపోయినటువంటి రాత్రి ఏది ఉంటుందో మహాప్రళయం అయిపోయి కాలాన్ని కూడా ఆపేస్తుంది. అప్పుడు ఇక సూర్యోదయ సూర్యాస్తమయాలు కాలం నడవడం ఉండదు, కటిక చీకటి ఒకటే మిగిలిపోతుంది. దాన్ని కాళరాత్రి అంటారు. అంటే ఖచ్చితంగా వేళకి సూర్యోదయం అయ్యేట్టు సూర్యాస్తమయం అయ్యేట్టు 24 గంటల్లో భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టు, ఋతువులు వచ్చేటట్టుగా భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటట్టు, సూర్యప్రకాశం చంద్రుడి మీద పడేటట్టు, చంద్రుడి యొక్క ప్రకాశం చల్లగా పడేట్టు, సూర్యుడు వేడిగా ఉండేట్టు, మధ్యాహ్నం అయితే మనం చూడ్డానికి వీల్లేని వాడయ్యేట్టు, సూర్యోదయ సూర్యాస్తమయముల యందు ఎర్రగా ఉండేటట్టు, ఆకాశం అలాగే ఉండేటట్టు, గాలి మందంగా ఉండేటట్టు, నీరు కిందకెళ్ళేట్టు, అగ్ని పైకొచ్చేటట్టు, ఇవన్నీ ఎవరు నిర్ణయం చేసిందో ఆవిడే మళ్ళీ వీటన్నిటినీ ఆపేస్తుంది. నడవడానికి ఏ తల్లి నడిపిందో శక్తి రూపంగా ఆ తల్లే ఉపసంహారం చేస్తుంది. ఈ నడకకి ప్రధానం ఏదంటే కాలం నడక ప్రధానం. అన్నీ దేంట్లోంచి వస్తాయంటే కాలంలోంచే వస్తాయి. ఇవాళ భూమిలో పెట్టిన గింజ రేపటికి అంకురం ఎలా? కాలంలోనే. నీ చేసుకున్న పాపం అనుభవంలోకి వస్తుంది కాలంలోనే, నీ చేసుకున్న పుణ్యం అనుభవంలోకి వస్తుంది కాలంలోనే, నే కొత్తగా చేసుకున్న పుణ్యం మూట కట్టుకుంటాను కాలంలోనే, నీ చేసుకున్న పాపం మూట కట్టుకుంటాను కాలంలోనే. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. నేను కాలరూపంలో లెక్కలు కట్టుకుంటున్నానయా అన్నాడు. కాలపురుషుడు అంటారు. అంటే కాలం కూడా కదులుతూ ఉంటుంది. కదులుతోందంటే శక్తి, కదులుతున్న కాలాన్ని కూడా ఆపేస్తుంది ఆవిడ. అది కాళరాత్రి. అప్పుడు ఇక కాలం ఉండదు, ఇక తేదీలు సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేమీ ఉండవు. కటిక చీకటి ఒక్కటే నిలబడిపోతుంది. చీకటి కటిక చీకటి మహానిషీధి అంటే ఇక ఏ క్రమం లేదు, ఏది కదిలేది లేదు, అన్నీ ఆగిపోయి ఆగిపోయిన శక్తులన్నీ పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోయి ఆవిడ కూడా అందులోకి చేరిపోయి ఉండిపోయి మళ్ళీ ఆయనకి ఎప్పుడు సృష్టించాలని కోరిక పుట్టిందో అప్పుడు ఆవిడకి ఆయన ముందు నేనని అనుకుంటాడు. ఆ అనుకున్నప్పుడు ఆ నేనని ఆయన అనుకునేట్టు చేసిన మొదటి శక్తి పైకొచ్చేది ఆవిడే. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన పేరు పెట్టారు అమ్మవారికి.
కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాంన పురమధితురహో పురుషికా అన్నారు. పురమధితురహో పురుషికా, పురములను చంపినటువంటి వాని యొక్క అహంస్ఫురణ, నేనన్న భావన నువ్వేనమ్మా అన్నారు. కాబట్టి అలా ఆపగలిగినటువంటి శక్తి ఎవరుందో ఆవిడ కాళరాత్రి. ఇప్పుడు దాన్ని బట్టి మీరేమర్థం చేసుకోవలసి ఉంటుంది? మనం ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండముల యొక్క కదలికలను ఆపేస్తుంది, కాలాన్ని కూడా ఆపేస్తుంది. ఆవిడ పరిగెత్తించనో అలాగే పరిగెత్తిస్తుంది. అది చెయ్యగలిగిన తల్లి మనకి ఏ శక్తినిచ్చి ఏమి చెయ్యలేదని మీరు అనుకుంటున్నారు? ఆవిడ అనుగ్రహిస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకని కామకోటి. ఆవిడికి ఎందుకు కామకోటి అని పేరు వచ్చిందంటే, కామ అంటే కోరిక, కోటి అంటే హద్దు. ఏమడుగుతావు చెప్పు, నేను ఇవ్వలేంది లేదు. నీకు ఉద్యోగం కావాలా, చదువు కావాలా, వాక్చాతుర్యం కావాలా, పాండిత్యం కావాలా, కవిత్వం కావాలా, నిర్వహణ సమర్థత కావాలా, భక్తి కావాలా, జ్ఞానం కావాలా, వైరాగ్యం కావాలా, మోక్షం కావాలా, ఏదైనా ఇస్తా. కామమునకు కోటి హద్దు గనక కామకోటి. ఇప్పుడు ఆవిడ ఏ కదలికనైనా ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది. అలా కదిలేట్టు చెయ్యగలదు ఆవిడ. చెయ్యగలిగిన తల్లి కాబట్టి ఆవిడ పాదములు పట్టుకున్ననాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పరబ్రహ్మములోకి కూడా కదపగలదు. కదిపి శివశక్త్యైక్యరూపిణి లలితాంబికా, శివుని ఎందు కలిపేస్తుంది. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదురా అబ్బాయి నీకు అంటుంది. లేదు, ఆవిడ అనుగ్రహం పొందలేకపోయాం, అటువైపు చూడలేదు, ఆవిడ్ని ప్రార్థన చేయలేదు. దీపపు పురుగులు పుట్టినట్టు కొన్ని కోట్ల జన్మలు పుట్టి గిట్టి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి బ్రహ్మాండముల కదలికలు, కాలపు కదలికలు ఆపగలిగిన తల్లి మనకు ఏ కదలికలు ఇవ్వలేదు. ఇక పుట్టి చావవలసిన కదలికలు లేని స్థితిని ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వగలిగిన చేసే తల్లి అని అంతటి బ్రహ్మాండమైనటువంటి శక్తిని చూడాలని నీకుందా? ఏమండి, మా ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, రావోయ్ అని శ్రీశైలం తీసుకెళ్లి జల విద్యుత్ కేంద్రాన్ని చూపిస్తే ఓ ఇలా పుడుతుందా అన్నట్టే ఇన్నిటిని నడుపుతున్న తల్లిని చూడాలనుందండి అని నీకు మనసు పడితే రా, విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకి కదిగో, అక్కడుంది కనకదుర్గ. ఆవిడే కాళరాత్రి, ఆవిడ కదుపుతోంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ నవ్వుతూ త్రిశూలం పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆవిడ ఈ కదలికలకన్నిటికీ కారణం. కాబట్టి ఆవిడ కాళరాత్రి, ఆమె సిద్ధిదాత్రి. ఆమె ఏమివ్వలేదు, ఆమె ఏమైనా ఇవ్వగలదు, ఏదైనా ఇవ్వగలదనడానికి చిట్ట చివరి మాట ఏది అంటే సిద్ధి. సిద్ధి అన్న మాటలో పరమ జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. సిద్ధి అంటే మహాసిద్ధి అని ఒక మాట, అంటే మోక్షం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి సంబంధించినటువంటి ఉపాసన త్రికరణ శుద్ధిగా చేసి ఆ పదంలో ముందుకు వెడుతున్నప్పుడు కొన్ని సిద్ధులు వస్తాయి. ఏదో ఆణిమ, లహిమ, గరిమ లాంటి సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల కోసం వెంపర్లాడి ఆ పనికి మాలిన చిన్న చిన్న సిద్ధులు ప్రదర్శిస్తూ ఎవడైనా నిలబడిపోయాడు అనుకోండి, వాడు అసలు గమ్యాన్ని చేరలేడు కూడా. అత్యంత హేయాతిహేయమైన విషయం ఏది అంటే అదే. సురేశ్వరాచార్యుల వారు దక్షిణామూర్తి ధ్యానాత్త తదర్థమననాత్త స్వాదీశ్వరస్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం అంటారు. ఎవరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమంగా చదువుతున్నారో వాళ్ళు సిద్ధిని పొందుతారు. అయితే అలా చదివేటప్పుడు ఏమవుతుంది అంటే మహాసిద్ధి మోక్షంతో పాటుగా కొన్ని సిద్ధులు వస్తాయి. కొన్ని సిద్ధులంటే అవి మానసికంగా ఒక రకమైనటువంటి శక్తి. ఏదో చిన్న చిన్న దేవతలు వశం అవుతారు, మీకు కనబడరు, నాకు కనపడతారు. ఆ విభూతి ఉండి ఇలా పట్టరా అన్నాను అనుకోండి, అంటే నా అనుమాయ అక్కడ ఉన్నాడు అనుకోండి, ఏదో గోపాలకృష్ణ గారు అక్కడి నుంచి ఉంటే అంటే ఆయనకు అర్థం అవుతుంది, ఓహో ఇందాక విభూతి ఉండి ఇచ్చాడు అది ఇమ్మంటున్నాడని. పట్టుకొచ్చి విభూతి ఉండిస్తారు. అలాగే వశమైన చిన్న చిన్న దేవతలు కూడా మనకు కనపడరు, అక్కడ ఉంటారు. వాళ్ళకి అన్నారు అనుకోండి, విభూతి ఉండ తీసుకొచ్చి చేతిలో పెడతారు. దానికోసం తాపత్రయపడ్డం ఎంత తప్పో సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. భర్త మంచి చలికాలంలో ఇంటికి వచ్చి ఒక రొట్టె వేసి పెట్టవే అని అడిగాడు. అయితే భార్య వెళ్ళి రొట్టె వేస్తోంది. ఇప్పుడు భర్తకి రొట్టె వేయడం ప్రధాన ప్రయోజనం. పొయ్యి వెలుగుతున్నప్పుడు వెచ్చటి సెగ తగిలి ఆమెకి చలికాలంలో హాయిగా ఉంది.
ఇప్పుడు పొయ్యి వేడి తగలడం ప్రధాన ప్రయోజనమా, భర్తకి రొట్టి ఎర్రగా కాలడం ప్రధాన ప్రయోజనమా? పొయ్యి వేడి తగులుతోంది కదా అని ఆర్పకుండా కళ్ళు మూసుకు కూర్చుంటే రొట్టె మాడిపోతుంది. భర్త అర్ధాకలతో అలా కూర్చోవాలి, లేదా అసలు ఆకలితో కూర్చోవాలి. రొట్టె ఎర్రగా కాలిన తరువాత తనకి వెచ్చగా ఉన్నా సరే పట్టించుకోకుండా పొయ్యి ఆర్పేసి రొట్టి పెట్టినటువంటి ఇల్లాలు ఎంత గొప్పదో, చిన్న చిన్న సిద్ధులు తనకు వచ్చినా పట్టించుకోకుండా భగవంతుణ్ణి పొందడానికి మోక్షం వైపుకు వెళ్ళిపోయిన సాధకుడు అంత గొప్పవాడు. రొట్టి మాడిచిన ఇల్లాలు ఎటువంటిదో, చిన్న చిన్న సిద్ధులకు లొంగిపోయి నిలబడిపోయినటువంటి సాధకుడు హేయమైన జీవితం ఉన్నవాడు. అందుకని మహాసిద్ధి అంటే మోక్షం. మోక్షము అన్న మాటకు అర్థం ఒకటే, ఆత్మ ఇరుకలోనికి వచ్చుట. తాను ఆత్మ అని ఎరుకలోకి వస్తుంది. అలా ఎరుకలోకి వచ్చాడు అంటే నిత్యముక్తుడు అంటారు. ఆయన ఆత్మగా తిరుగుతూ ఉంటాడు, శరీరం ఎప్పుడో పడిపోతుంది, విదేహముక్తి పొందాడు అంటారు. ఆ సిద్ధిని ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే అమ్మవారే. ఎందుకంటే కదలికలు కాదు, చిట్ట చివరికి కదలికలు లేని స్థితికి వెళ్ళాలి. కదిలి 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 కదలికలు లేని స్థితికి ఆగిపోవాలి. అది మోక్షం. అసలు ఈ కదలికలన్నిటికీ ధర్మం అని పేరు. కదలికలు ధర్మం అయితే ధర్మం యొక్క చిట్ట చివరి ప్రయోజనం మోక్షం. కాబట్టి ధర్మం ఎందుకు అంటే మోక్షాన్ని ఇవ్వడానికి. కాబట్టి కదలికలన్నీ అమ్మవారివైతే మోక్షం దగ్గర ఇక కదలికలు ఆపేటటువంటి తల్లి కూడా ఆవిడే. అదే మహాసిద్ధి, అదే సిద్ధిదాత్రి. అంటే మోక్షం ఇప్పించగలిగినటువంటి తల్లి. భక్తితో కర్మాచరణం చేయించేది ఆవిడే, మనసులో భక్తి పుట్టించేది ఆవిడే, భక్తితో నిలబడేట్టు చేసేది ఆవిడే, భక్తితో కర్మ చేయించేది ఆవిడే, కర్మ వలన చిత్తశుద్ధిని కల్పించేది ఆవిడే, చిత్తశుద్ధి వలన జ్ఞానము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ జ్ఞానము వలన మోక్షము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ మోక్షము వలన ఇక కదలిక లేని స్థితికి చేర్చేది ఆవిడే. కాబట్టి ఇప్పుడు కదిపి కదలికలు లేని స్థితికి కాళరాత్రిగా బ్రహ్మాండాన్ని నిర్వహిస్తుంది. జీవుడి విషయంలో సిద్ధి ఇచ్చేటటువంటి సిద్ధిదాత్రిగా నడుస్తుంది. అందుకే ఆవిడికి పంచకృత్యపరాయణ అని ఒక పేరు. సాధారణంగా లోకంలో మూడే ఉంటాయి కృత్యాలు. ఈశ్వరుడు సృష్టి స్థితి లయములు అంటాం. సృష్టి స్థితి లయ అంటే, సృష్టి అంటే సృష్టించడం, స్థితి అంటే నిలబెట్టడం, లయ అంటే ఏది సృష్టించాడో దాన్ని పడగొట్టేయడం. కానీ అమ్మవారి ఈ మూడే చేయదు. పంచకృత్యపరాయణ 5 చేస్తుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. అంటే తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే కనపడకుండా చేసేయడం, మాయ. కనపడకుండా చేసేయడం అంటే అసలు ఉన్న వస్తువు కనపడదు, అసలు లేని వస్తువు ఉన్నట్టు కనపడుతుంది, దానికే మాయ అంటారు. రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉదాహరణ చెప్తుండేవారు. వెనకటికి ఒక ముని ఆశ్రమం కట్టుకున్నాడు. కట్టుకునేదో శిష్యులను కూర్చోబెట్టుకుని రోజు వేదపాఠం చెప్పుకుంటూ ఉండేవాడు. శిష్యులందరూ కలిసి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. ఒక్క శిష్యుడు లేడు. ఒక్క శిష్యుడు లేకపోతే ఆయనకు వచ్చిన కష్టానికి భయం ఆశ్రమంలో ఉండడానికి కాదు. ఆయన ఏదో అనుష్ఠానంలో ఉన్నారనుకోండి, ఎవరో వచ్చి తలుపు కొడితే అకస్మాత్తుగా అందులోంచి ధ్యానంలోంచి బయటికి రావాలి. గురువుగారు ధ్యానంలో ఉన్నారు, కాసేపు తలుపు కొట్టకండి, మాట్లాడించకండి అని చెప్పేవాడు ఉండాలి. అందుకని ఆయనకి మేకలు కాసుకునేవాడు కనపడ్డాడు. కనపడితే వాడిని పిలిచి ఆయన అన్నారు, రే కొన్నాళ్ల పాటును 1-2-3 రోజులు ఆశ్రమంలో కూర్చో అంటే, అయ్యబాబోయ్ నేను కూర్చోనండి, నేను కూర్చుంటే నా నోరు విప్పితే తెలిసిపోతుంది మేకలు కాసుకునేవాడిని, నేను బ్రహ్మచారిని కానని తెలిసి. నువ్వు నోరు విప్పితే కదా, ఇప్పకు కూర్చో అంతే, నువ్వు అలా కూర్చో, ఎవరైనా వస్తే అంటుండు, వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే అంటారా అన్నాడు. అంతే అన్నాడు. సరే ఏదో 3 విభూతి రేఖలెట్టాడో, బొట్టెట్టాడో, దొంగ జంజం వేసాడు, వచ్చి కూర్చున్నాడు. వాడు చక్కగా బ్రహ్మచారిలా ఉన్నాడు, బ్రాహ్మణవటులా కూర్చున్నాడు. ఈ లోపల ఉన్న మునికి ఎంతో కాలం నుంచి స్నేహం ఉన్న ఇంకొక ముని వచ్చాడు అకస్మాత్తుగా. వచ్చి ఆయన తిన్నగా లోపలికి వచ్చి, ఏడి మా వాడు ఏడన్నాడు. నాకు తెలిసిలేవా మా స్నేహితుడి సంగతి నాకు తెలియపోయాడు, ఎక్కడ ఉన్నాడు చెప్పన్నాడు అన్నాడు. ఇట్లా నోరు విప్పి మాట్లాడడం ఎట్లా, మేకలు కాసుకునేవాడు అన్నాడు. అనగానే వాళ్ళు వేసి పడిపోయాడు. ఎందుకని? వాడు మేకలు కాసుకునేవాడని తెలియనంతసేపు ఉండేవాడు, తెలిస్తే పారిపోయేవాడు, అది వాడి లక్షణం. అది మాయా అని తెలియనంతసేపు ఉండేది, మాయా అని తెలియగానే పారిపోయేది మాయ. అంతే దాని నిర్వచనం. మాయా అంటే నామరూపములు. మీకు తేలిగ్గా ఇంకో మాట చెప్పాలంటే మాయా అంటే నామరూపాలు. బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు, ఆభరణాలు లేకపోయినా బంగారం ఉంటుంది. నేను ఈ ఉంగరాలన్నీ కరిగించేసో ముద్ద చేసి మా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కంసాల దగ్గరికి పట్టుకెళ్ళి ముద్దిచ్చి 4-6 చేయమన్నా చేసేస్తాడు. కానీ అసలు బంగారం ఇవ్వకుండా ఏమన్నా 6 ఉంగరాలు చేయండి అంటే అవతల పడిపోతులు గారు అంటాడు. బంగారం ఉంటే ఉంగరాలు వస్తాయి, ఉంగరాలు లేకపోయినా బంగారం ఉంటుంది. కానీ మీరొక్కటి ఆలోచించండి, ఉంగరములుగా ఏది ఉంది? బంగారమే.
బంగారమే ఉంగరములుగా ఉంది, బంగారము లేని ఉంగరములు లేవు. కానీ మనం ఏమంటాం? బంగారం అనం, ఉంగరాలంటాం, తాటంకాలంటాం, గాజులంటాం, ఏదో మణిబంధనాలంటాం, లేకపోతే భుజకీర్తులంటాం, పాదాభరణాలంటాం, మంజీరములంటాం. ఇన్ని నామరూపాలుగా ఉన్నది బంగారమే. నామరూపములు మాయా, సత్యము బంగారము. అలా ఆ మాయ చేత ఆత్మ ఎరుకలోకి రాకుండా తిప్పే తల్లి ఆవిడే. ఆ తెర తీసేసి అసలు వస్తువు కనపడేటట్టు చేసేసేది ఆవిడే. దాచేస్తే తిరోధానం అంటారు, తెరెత్తేసి సత్యం కనపడేట్టు చేస్తే అనుగ్రహం అంటారు. సృష్టి స్థితి లయతో పాటు ఈ రెండూ ఆవిడే చేస్తుంది. అందుకే తిరోధానం చేస్తే దాస్తుంది, మళ్ళీ పుడతాడు. దానికి లొంగినంత కాలం మళ్ళీ పుడతాడు. ఆవిడ అనుగ్రహించిందంటే తెరెత్తేస్తుంది, ఇడుగోనాయ్ శివుడిని కలిపేస్తుంది. అంటే మాయా అన్న అవనిక పైకెత్తుతుంది. మాయ పోయిందా బ్రహ్మము ఎరుకలోకి వస్తుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమవుతాడు, శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఇది చెయ్యగలిగిన తల్లి ఎవరో ఆమెకి సిద్ధిదాత్రి అని పేరు. మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. నవదుర్గా స్వరూపాలలో చిట్ట చివరికి వచ్చేటప్పటికీ చాలా నామాలలో 9 నామాలలో కూడా అంతర్లీనంగా ఒక ప్రవాహం ఉంటుంది, పైకి కనపడదు. కనపడకుండా పై అడుగున వెళ్ళేటటువంటి ప్రవాహం ఏదుందో అదంతా సరస్వతి, జ్ఞానప్రదాత్రి. ఆవిడ జ్ఞానం ఇస్తూ వెడుతోంది. మీరు గమనించారా? ప్రతి నామంలో పైకి ఒకలా కనపడుతోంది, లోపల జ్ఞానం ఇస్తోంది ఆవిడ. అంతర్లీనంగా ప్రవహించేది సరస్వతి. అందుకే సరస్వతి త్రివేణీ సంగమంలో పైకి కనపడదు. గంగా యమున తెలుస్తాయి. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. సరస్వతి ఏదండి అంటే సరస్వతి అనేది అంతర్లీనంగా ఉందండి, అంతఃప్రవాహం అంటారు. అడుగు నుంచి వెడుతోందండి అంటారు. శ్రీశైలంలో కూడా అంతే, పాతాళ గంగలో. కాబట్టి అంతర్లీనంగా వెళ్ళడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందుకే త్రివేణీ సంగమాన్ని ఎప్పుడూ చూడాలి అంటే ఎక్కడ చూస్తారు అంటే వీణలో చూస్తారు. ఇడా పింగళ సుషుమ్న 3 ఎక్కడ కలుస్తాయో అదే త్రివేణీ సంగమం. ఇడా పింగళ గంగా యమునకి సంకేతములైనటువంటివి ముక్కుకి ఇట్నుంచి వెడతాయి. మధ్యలోంచి వెళ్ళేటటువంటిది సుషుమ్న. ఈ 3 ఎక్కడ కలుస్తాయంటే ఇక్కడ కలుస్తాయి, ఆజ్ఞాచక్రం దగ్గర. ఈ 3 కలిసిన త్రివేణీ సంగమం ఏదుందో అది ఆజ్ఞాచక్రం. మనసు నిలబడుతుంది అక్కడ. మనసు సరిగా నిలబడితేనే స్ఫురణ నిలబడుతుంది. అందుకే దాన్ని కప్పుతారు కుంకంతో. కప్పితే, ఆజ్ఞాచక్రాన్ని కప్పితే మనసు వశమై స్ఫురణ శక్తి నిలబడుతుంది, జ్ఞాపకం ఉంటుంది. చెప్పే విషయం మంచి విషయాలు జ్ఞాపకంలో ఉంటాయి, మనసు కల్మషం కాకుండా నిలబడుతుంది. అందుకని బొట్టు పెట్టుకోవడం భారతీయ సంప్రదాయంలో అంత గొప్పదైంది. బొట్టు పెట్టుకోవడం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పడానికి హేతువు. త్రివేణీ సంగమ స్వరూపాన్ని వీణ కూడా ప్రతిపాదనం చేస్తుంది. అందుకే వీణ చూస్తే చాలా అంత గొప్ప అంటారు. సరస్వతీదేవి వీణ పట్టుకుంటుంది అనేటటువంటి మాటలో అంతర్లీనంగా ఉండే లక్షణం అదే. అందుకే ఒకటిగా కనపడుతూ ఉంటుంది, కానీ అనేకాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, శారదా నవరాత్రులకు మారు పేరేమిటో తెలుసా? సరస్వతీ నవరాత్రులు, శారదా నవరాత్రులు అంటాం. శారద అంటే సరస్వతి, శారద శారద. సారాన్ని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటి సత్యాన్ని ఏ తల్లి అనుగ్రహిస్తుందో ఆమెయే శారద, శారద సరస్వతి. అసలు భారతదేశం మొత్తం మీద మకుటాయమానమైనటువంటి సరస్వతీ క్షేత్రం ఎక్కడుండేది అంటే కాశ్మీర్ రాష్ట్రంలో ఉండేది. దాన్ని ఒకానొకప్పుడు మహానుభావుడు గులాబ్ సింగ్ అని ఒక రాజపుత్రుడు పునర్నిర్మాణం చేసి అద్భుతమైన దేవాలయం సర్వజ్ఞపీఠం ఉంది. ఆ సర్వజ్ఞపీఠాన్ని అనేక మంది అధిరోహించారు. దక్షిణ దిక్కు నుంచి వెళ్ళవలసినది ఖాళీగా ఉండిపోతే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు వెళ్ళి దక్షిణ దిక్కు నుంచి వెళ్ళి ఆ సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. అటువంటి సరస్వతి కేంద్రం మన దురదృష్టం ఏమైపోయిందంటే ఇవాళ కాల్పుల విరమణ రేఖ దగ్గర పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళిపోయింది ఆ సరస్వతీ దేవాలయం. కాబట్టే ఇవాళ మనం దర్శనం చేయడానికి యోగ్యం కాకుండా పోయింది. ఇక మిగిలినటువంటి అద్భుతమైన సరస్వతీ క్షేత్రాలలో సార్వభౌమ స్థితిని పొందినది ఏది అంటే శృంగగిరి శారద, రెండవది కంచి కామాక్షి, 3 ఆంధ్రదేశంలో వాసర. బాసర అంటారు, బాసర కాదు, దాని యథార్థ నామం వాసర. వాసర అంటే సరస్వతీదేవి వాసమున్న ప్రదేశం కాబట్టి దాని పేరు వాసర. సరే, దక్షారామం ద్రాక్షారామం, హేలాపురి ఏలూరు, కోకనదము కాకినాడ, పిఠికాపురము పిఠాపురము అన్నీ మార్చుకుని అపభ్రంశం చేసుకున్నట్లు దాన్ని చేసుకున్నాం.
వాసర ఆ క్షేత్రం పేరు, సరస్వతీదేవి యొక్క నిలయం. అటువంటి సరస్వతి కేవలము జ్ఞానమును మాత్రమే ఇచ్చేదని మీరు అనుకోకూడదు. ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి. ఏ స్వరూపాన్ని పొందినా మిగిలిన రెండిటినీ కూడా అనుగ్రహించేస్తుంటుంది. అందుకే ఈ నవరాత్రులకు శారదా నవరాత్రులని పేరు. ప్రత్యేకించి సరస్వతీ పూజ అని చేస్తాం. మనకి చూడండి, సంప్రదాయంలో సరస్వతీదేవికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఉంది. దాన్ని ఘనరాగ గీతము అని పిలుస్తారు. సంగీత సంప్రదాయంలో సంగీతం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నేర్చుకుంటున్న వాళ్ళకి ఘనరాగ గీతాలు అంటారు. అందులోకి వస్తుందో ఒక గీతం, అది మోహన రాగంలో పాడుతుంటారు. మోహన రాగానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. కొన్ని రాగాలు రాత్రులు పాడకూడదు, మోహన రాగం రాత్రి కూడా పాడచ్చు. అలా పాడడానికి యోగ్యమైంది, పాడితే మనసు రంజిల్లేటటువంటి రాగం, శాంతి కల్పించేటటువంటి రాగాల్లో ఒకటి మోహన రాగం. ఆ మోహన రాగంలో పాడతారు ఆ ఘనరాగ గీతాన్ని. వరవీణా మృదుపాణి వరరుహలోచను రాణి సురుచిర బంభర వేణి సురనుత కళ్యాణి అని ఆ తల్లి నిరుపమ జయ శుభలోల నిరత జయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి. అదే తల్లి, నేను సంగీతం నేర్చుకున్నవాణ్ణేం కాదు, అయితే వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి అయినటువంటి తల్లి ఎవరుందో ఆవిడ సరసీరుహాసన జనని. జయ 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 వరవీణా మృదుపాణి. మీరు ఆ ఘనరాగ గీతం వినుంటారు. మీరు ఆ గీతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అది లక్ష్మీదేవి మీద చెప్పిందా, సరస్వతీదేవి మీద చెప్పిందా? వరవీణా మృదుపాణి అంటే వెంటనే ఏమంటాం? సరస్వతీదేవి అంటాం. అక్కడ చూడండి, వీణ పట్టుకుంది కాబట్టి ఆవిడెవరు? సరస్వతి. వరవీణ మృదుపాణి. మృదుపాణి అంటే మృదువైనటువంటి వేళ్ళు చేతులు ఉన్నటువంటి తల్లి. వరవీణ పట్టుకుని వాయిస్తోంది ఆవిడ. అది సరస్వతి సంబంధం. వరవీణ మృదుపాణి లక్ష్మీదేవి కూడా. లక్ష్మీదేవికి ఎలా అన్వయమవుతుందండి అంటారేమో, లక్ష్మీదేవి కూడా వీణ వాయిస్తుంది. లక్ష్మీదేవి వీణ వాయిస్తూ ఎప్పుడుంటుందో తెలుసా? వీణని ఇలా వాయించేటటువంటి ప్రక్రియ ఒకటి, వీణని తంబురల నిలువుగా నిలబెట్టి వీణ వాయించే ప్రక్రియ ఒకటి ఉంది. నేను ఒకసారి దాని గురించి ప్రసంగం చేస్తే, నేను హైదరాబాద్లో ఉండగా ఒక సంగీత విద్వాంసుడు, ఎంతో సంతోషం అనిపించిందండి మీరు చెప్పిన మాటకి, నిలువుగా నిలబెట్టి వీణ వాయించడానికి వచ్చాను మీ దగ్గర అని చెప్పి వీణ వాయించి వెళ్ళారు. ఎంతో సంతోషించాను నేను. నిలువుగా నిలబెట్టి వీణ వాయిస్తారు. లక్ష్మీదేవి సాధారణంగా ఇలా రెండు చేతుల్లో రెండు కమలాలు పట్టుకుంటుంది, రెండు పద్మాలు. కానీ లక్ష్మీదేవి ఒక చేతిలో పద్మాన్ని పట్టుకుని ఒక చేతిలో వీణ వాయిస్తుంది. అది కూడా ఎలాగో తెలుసా? కూర్చుని ఒక కాలు మడిచి ఓ కాలు కింద పెట్టి తొడ మీద వీణ పెట్టుకుని ఆ వీణ వాయిస్తుంటుంది. వీణ వాయిస్తుంటే అసాధారణమూర్తి, ఎక్కడ ఉండదలా. చతుర్భుజుడై ఒక కాలు కిందకి పెట్టి ఒక కాలు మడత వేసుకుని శ్రీమన్నారాయణుడు కళ్ళు తెరిచి కూర్చుంటాడు. స్ఫుటంగా కనబడతాయి కళ్ళు. కళ్ళు తెరిచి కూర్చుని ఎంతో తన్మయావస్థలో ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందేటట్టుగా చెయ్యడానికి లక్ష్మీదేవి ఆయన కొరకు ఏకాంతమునందు వీణావాద్యం చేస్తుంది. అలా వీణావాద్యం చేసేటప్పుడు చేతిలో వీణ పట్టుకుంటుంది. మీరు అటువంటి మూర్తిని చూడాలి అనుకుంటే విశాఖపట్టణంలో మధురవాడలో అన్నంరాజు కుటుంబం వారు నిర్మించినటువంటి అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి చూడవచ్చు. అక్కడ అమ్మవారు వీణ పట్టుకుని వాయిస్తూ కనపడుతుంది లక్ష్మీదేవి. అదే ఆ మూర్తి. అదిగో అక్కడ బంగారు రంగులో ఉందే, ఆవిడ నారాయణుడి పక్కన కూర్చున్న లక్ష్మి. ఇప్పుడు నేను ఆగమంలో ఎలా వీణ పట్టుకుంటుందని చెప్పానో అదే ఆ మూర్తి. అది అపురూపమూర్తి. లక్ష్మి వీణ పట్టుకుని అలా ఉండడం అసాధారణం, అద్భుతం. అలా ఉంటే వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండి అనుగ్రహించేటటువంటి స్వరూపం. అదిగో లక్ష్మీదేవి వీణ పట్టుకుని వాయిస్తుంది. అందుకని ఆవిడ కూడా వరవీణ మృదుపాణి కాదు. ఇంకో అర్థం ఏంటో తెలుసా? వీణ అంటే సంగీత సాధనమే కాదు, వీణ అంటే మెరుపు అని ఒక అర్థం. మెరుపు అన్న అర్థం సౌదామిని తటిల్లత అని లక్ష్మీ సహస్రంలో లక్ష్మీదేవికి పేరుంది బ్రహ్మపురాణంలో. అందుకని
లక్ష్మీదేవికి అటువంటి పేరుంది కాబట్టి వరవీణా మృదుపాణి అంటే మృదువైనటువంటి చేతులు కలిగినటువంటి తల్లియే మిరుపుల పోగు ఎలా ఉంటుందో అలా ఉండేది అని ఒక అర్థం. ఇప్పుడు అది లక్ష్మీపరమైందా? వరవీణా మృదుపాణి, వీణ వాయించే మృదువైన చేతులున్నది సరస్వతీపరం. వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి. వనరుహలోచనుడు అంటే వనరుహము అంటే నీటిలోంచి పుట్టినటువంటి పద్మము. పద్మం ఎలా ఉంటుందో అటువంటి కన్నులున్నవాడి రాణి, ఆయన ఇల్లాలు. శ్రీ మహావిష్ణువు యొక్క కన్నులు పద్మాల్లాగే ఉంటాయి, అందుకని ఆయన ఇల్లాలు కాబట్టి అది లక్ష్మీదేవికి చెందుతుంది. వనరుహలోచను రాణి, చతుర్ముఖ బ్రహ్మగారి కళ్ళు కూడా పద్మాల్లాగే ఉంటాయి, అందుకని ఆయన ఇల్లాలు కాబట్టి సరస్వతీదేవికి కూడా అన్వయమైంది. వనరుహలోచను రాణి సురుచిర బంభరవేణి. సురుచిర అంటే చాలా అందమైన అని, సు అంటే చాలా అందమైనటువంటి తలకట్టు కలిగినది, కబరీబంధం ఉన్నది, జుట్టు ఉన్నది. బంభరవేణి అంటే బంభర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే తుమ్మెదలు ఎగిరినప్పుడు బం అని శబ్దం చేస్తాయి, నాదంతో ఎగురుతాయి. ఆ నాదం మనకి వినడానికి భయం వేస్తుంది. దానికి ఉన్న గమ్మత్తు ఏంటంటే, నేనేదో ఇలా చదువుకుంటున్నాను అనుకోండి, ఓ నల్లటి కందిరీగ బమ్ అని అరుస్తూ పెడుతోంది అనుకోండి, అలా తిరుగుతోంది అనుకోండి, ఏదో తిరుగుతోందని నేను చదువుకోలేను. ఒకసారి ఆగి ఇలా ఎగురుతోందని చూసి తప్పుకోవడానికి ప్రయత్నిస్తాను. మనం దాన్ని సహించలేం, అది దాన్ని సహిస్తూ పెడుతుంది. దాన్ని ఆ చప్పుడు అది చేయదు, అది నోటితో పలకదది, అది దాని రెక్కలు అంత వేగంగా కదుపుతుంది. అంత వేగంగా కదపడంలో చప్పుడు వస్తుంది, బమ్ అని. ఆ బమ్ అన్న చప్పుడు మనకి వినడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది, అది మాత్రం సహిస్తుంది ఆ చప్పుడిని. అలా సహిస్తుంది కాబట్టి బంభర అని దానికి ఒక పేరు తుమ్మిదకి. అటువంటి నాదాన్ని భరించేది కాబట్టి బంభర వేణి. నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి జుట్టు ఉన్నది. ధునోతుధ్వంతం నస్తులితదలితేందీవరవనం ఘన స్నిగ్ధ సులక్షణం చిగుర నికులంబం తమసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన మాటీ విటపినాం అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. ధునోతుధ్వంతం, అమ్మవారి జుట్టు గురించి చెప్పుకున్నా విన్నా మానసికంగా దర్శనం చేసినా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అందుకే ఎప్పుడు అమ్మవారి జుట్టు గురించి చెప్పినా విశేషణాలు వేస్తారు. సురుచిర బంభరవేణి, మంచి సువాసనలతో, సహజమైన సువాసనలతో కూడుకున్నటువంటి గండు నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి జుట్టు ఉన్నది. అది లక్ష్మీదేవికి ఉంటుంది, సరస్వతీదేవికి ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ అన్వయమైందా? సురుచిర బంభర వేణి సురనుత కళ్యాణి. సురలంటే దేవతలు, నుత అంటే వాళ్ళ చేత స్తోత్రము చేయబడిన, కళ్యాణి అంటే మంచి గుణములున్నది. దేవతల చేత స్తోత్రములు చేయబడినటువంటి మంచి గుణములు ఉన్నది లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా. అందుకని ఇప్పుడు ఆ కీర్తన ఎవరికి అన్వయమైంది? ఆ గీతం ఇద్దరికీ అన్వయమైంది. కాబట్టి వరవీణ మృదుపాణి వనరుహలోచనురాణి సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి. అటువంటి తల్లి నిరుపమ శుభగుణలోల. నిరుపమ అంటే అనుపమ, అంటే ఉపమానం వేయడానికి వీలు లేనిది అని, ఇంకా పోల్చడానికి లేదు. అంత గొప్ప తల్లి. ఎటువంటి తల్లి? అటువంటి శుభగుణములకు ఆమె లోల, అంతగా వశురాలై ఉంటుంది. అన్ని శుభమైనటువంటి గుణములు ఉన్నాయి ఆవిడ దగ్గర. అటువంటి తల్లి నిరుపమ. ఇంకోతుందా అంటే చెప్పడం కష్టం, లేదు. ఇప్పుడు అటువంటి మంచి గుణములు ఉంది లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అందులో ఇద్దరికి సరిపోయింది. నిరుపమ గుణలోల నిరత దయాప్రదశీల. ఆమె ఎవరు తనని ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ దయతో అనుగ్రహిస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఆ గణరాగ గీతం ఇద్దరికీ అన్వయం అవుతోందా లేదా? పెద్ద ఇబ్బంది ఎక్కడొచ్చేస్తుందంటే వరదాప్రియ రంగనాయకి. వరదాప్రియ రంగనాయకి అనేటప్పటికీ లక్ష్మీపరంగా విడిపోట్లా. వరదాప్రియ అంటే వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలు లక్ష్మీదేవి. వల్లితాయారు కాంచీపురంలో ఉందిగా మహాతల్లి. అలాగే రంగనాయకి శ్రీరంగనాథ స్వామి వారి యొక్క ఇల్లాలు శ్రీరంగనాయకి. శ్రీరంగహర్మ్యత లమంగళ దీప రేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామ. అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫా రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్.
యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తరతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్ వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అని శ్రీరంగనాయకి అని లక్ష్మీదేవికి పేరు. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో. కాబట్టి శ్రీరంగనాయకి అంటే లక్ష్మీదేవి. ఏమండి మరి వరదాప్రియ అంటే వరదరాజస్వామి ప్రియురాలు, రంగనాథుని ఇల్లాలు. లక్ష్మీదేవి కదా కీర్తనలోకి సరస్వతీదేవి ఎలా అన్వయం అవుతుంది? మరి అక్కడికి వచ్చేటప్పటికి అన్వయం అవ్వదుగా అంటారేమో. వరద అంటే వరములను ఇవ్వడంలో ప్రియ చాలా ఇష్టమైంది. ఇతర భక్తులైన వాళ్ళకి వరాలు ఇవ్వడం ఆవిడికి ఎంతో ఇష్టం. కాబట్టి వరదాప్రియ రంగనాయకి. రంగనాయకి అంటే రంగనాథుడి ఇల్లాలన్నారుగా, మరి ఇప్పుడు ఎలా చెల్లుతుంది? రంగస్థలమునకు నాయకి. ఈ సభ మీదకి వచ్చి నేను కూర్చున్నాను, సరస్వతీ కటాక్షం లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు? 4 మాటలు చెప్తున్నాను కాబట్టి కూర్చున్నారు కదా. ఇప్పుడు రంగస్థలానికి నాయకి ఎవరు? నాలో ఉన్న నా సరస్వతి, నా తల్లి. ఒకరు నృత్యం చేశారు, సరస్వతీ కటాక్షం. ఒకరు కవిత్వం చెప్పారు, సరస్వతీ కటాక్షం. ఒకరు పాట పాడారు, సరస్వతీ కటాక్షం. రంగనాయకి, రంగస్థలం మీద భాషించే శక్తి ఆవిడే. కాబట్టి ఇప్పుడు సరస్వతికి అన్వయం అయిందా లేదా? వరదాప్రియ రంగనాయకి. అటువంటి తల్లి వాంఛిత ఫలదాయకి, కోరిన ఏ కోరికలైనా ఇచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి పరం సరస్వతీదేవి పరం కూడా అయిందా లేదా? అదే ఘనరాగ గీతం. అలాగే చిట్ట చివరికి వచ్చేటప్పటికి సరసిరుహాసన జనని. సరసీరుహము అంటే తామర పువ్వు, ఆసన అంటే దాని మీద కూర్చున్నవాడు. ఆ కూర్చున్నవాడికి జనని తల్లి. ఎవరు కూర్చుంటారు తామర పువ్వు మీద? బ్రహ్మగారు కూర్చుంటాడు. ఆ బ్రహ్మగారు ఎక్కడి నుంచి పుట్టాడు? శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చినటువంటి తామర పువ్వులో కూర్చుని ఉంటాడు. ఆయనకి తల్లి లక్ష్మీదేవి, విష్ణువు యొక్క ఇల్లాలు కాబట్టి సరసిరుహాసన జనని అంటే తామర పువ్వులో కూర్చున్నటువంటి 4 ముఖములున్నటువంటి బ్రహ్మగారి యొక్క తల్లి అయినటువంటి లక్ష్మీదేవి విష్ణువు యొక్క ఇల్లాలు కనుక లక్ష్మీపరం అయింది ఆ గీతం. మరి సరస్వతీదేవి పరం ఎలాగవుతుంది అంటే సరసిరుహాసన, తామర పువ్వు మీద సరస్వతీదేవి కూడా కూర్చుని వీణ వాయిస్తుంటుంది. అందుకని ఆవిడికి జనని, లోకములకు తల్లి సరస్వతీదేవి. అందుకని ఇప్పుడు సరసిరుహాసన జనని, తామర పువ్వు మీద కూర్చుని లోకములకు తల్లి సరస్వతీ పరం. జయ 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 5 మాటలు జయ. ఎవరు ఈ గీతాన్ని నమ్మి పలుకుతున్నారో వాళ్ళందరికీ జయమే వస్తోంది. అదే ఒక్క ఘనరాగ గీతం పాడితే సరస్వతి లక్ష్మీ కటాక్షం కూడా వస్తోంది. వస్తోంది అంటే కదలిక కాబట్టి పార్వతీదే ఉంది. 3 ఉన్నారా లేదా? ఒక్క గీతంలోకి, ఒక ఘనరాగ గీతంలోకి, అందుకు దాన్ని సంగీతంలో కృతులు కీర్తనలు నేర్పడానికి ముందు ఘనరాగ గీతంగా నేర్పుతారు. అసలు ముందు నీకు ఇది అర్థమైతే భేదబుద్ధి విడిచిపెట్టి భగవతిని దర్శనం చేయడం, నమస్కరించడం వస్తే అనుగ్రహ శక్తి ఉంటుంది నీకు. ఇది కల్పించడానికి పిల్లల్ని కూర్చోబెట్టి సంగీతం నేర్పించేటప్పుడు వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి అంటూ ఈ ఘనరాగ గీతాన్ని నేర్పుతారు. అందుకని ఇప్పుడు నవదుర్గా స్వరూపము అని నేను మాట్లాడినప్పుడు మీకు అర్థమైనటువంటి విషయం ఏదై ఉండాలి అంటే ఆమె కేవలము దుర్గాస్వరూపము అని కాదు దాని అర్థం. దుర్గాస్వరూపముగా లక్ష్మీ కటాక్షం, దుర్గాస్వరూపంగా సరస్వతీ కటాక్షం. అదే తల్లి ఒకటే ఇస్తుందని కాదు, అదే తల్లి అన్నీ ఇస్తుంది. అందుకే మహిషాసుర మర్దని అయినటువంటి దుర్గా సప్తశతితో చండీహోమం చేస్తూ నవరాత్రుడు శారదా నవరాత్రులు అయ్యి చివరకొచ్చేటప్పటికి ప్రధాన ఫలితం శారద. అసలు జ్ఞానం లేని మిగిలినవి ఎందుకు పరిణితి పొందవుగా? అందుకని సరస్వతీ పూజలు. సరస్వతీ పూజ అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరస్వతీ పూజ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది విద్యార్థులు చేసుకునే పూజ అనుకుంటారు. కాదు, సరస్వతీ పూజ అంటే ఆయుధ పూజ అని పిలుస్తారు. మీరు మైసూరులో చూస్తే ఆయుధ పూజ అంటే సైనికులు వాడేటటువంటి ఆయుధాలు కూడా పెట్టి మైసూరు మహారాజా గారు ఇప్పటికీ హెలికాప్టర్లో దిగుతాడు మహానవమి నాడు. విజయదశమి 10వ రోజు, 9వ రోజు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మొదటి 3 రోజులు దుర్గగా, రెండవ 3 రోజులంటే 4 నుంచి 6, 4, 5, 6 3 రోజులు మహాలక్ష్మీ పరంగా, చివరి 7, 8, 9 రోజులు మహాసరస్వతీ పరంగా పూజ ఉంటుంది. ఉన్నప్పుడు 9వ రోజు చిట్ట చివరి రోజు కామకోటి వారు ఒకలా చేస్తారు. కామకోటి వారు ముందు రోజే సరస్వతీ పూజలో పెట్టవలసినవన్నీ కూడా రాత్రి అమ్మవారి దగ్గర పెట్టి వదిలేస్తారు.
పిల్లలందరికీ కళాలు ఇవ్వాలనుకున్నారనుకోండి, ముందు రోజు రాత్రే పెట్టేస్తారు. ముందు రోజు రాత్రే అమ్మవారి దగ్గర ఉంటాయి, ఉండి మర్నాడు పూజకు వస్తాయి. పూజ చేసేటప్పుడు సరస్వతీ పూజలో చాలా మంది అభిప్రాయం ఏమిటంటే అది విద్యార్థులు చేసుకునే పూజ, కాబట్టి విద్యార్థులతో సరస్వతీ పూజ చేయించుకుంటే చాలు. చాలా తప్పు. సరస్వతీ పూజలో పెట్టేవి ఏమిటో తెలుసా? మీరు నన్ను సక్రమంగా అర్థం చేసుకుంటే మా ఆవిడ కూరగాయలు తరిగే కత్తిపీట కూడా. ఎందుకో తెలుసా? ఇవాళ చాలా మందో మాట అంటుంటారు, వర్క్ ఈజ్ వర్షిప్. ఎందుకంటే గుళ్ళు గోపురాలు అంటారు. తప్పు. వాడికేం తెలుసు, వాడి బుర్ర. అసలు దాన్ని చెప్పినది సరస్వతీ పూజ చెప్పింది. సరస్వతి అంటే ప్రవాహం. ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం దేని మీద ఆధారపడుతుంది? ఒక పరికరాన్ని అతను పట్టుకోవడం మీద, ఆ పరికరాన్ని అతను ఉపయోగించడం మీద ఉంటుంది. ఒక పెద్ద శిల ఉందండి, ఒక రాయి, అందులోంచి 25 అడుగుల ఎత్తు హనుమ రావాలి. ఇప్పుడు ఆ నల్లరాతి మీద కూర్చుని శిల్పి ఉలి పట్టుకుని చెక్కుతాడు. చెక్కుతూ వెళ్ళిన తర్వాత చిట్ట చివర కళ్ళు చెక్కాలి. ప్రధాన శిల్పి వచ్చి కొబ్బరికాయ కొట్టి కూర్చుని చిన్న శిల ఉలి పట్టుకుని ఎంత జాగ్రత్తగానో కొడతాడు. ఎందుకంటే ఇంత విగ్రహం అయిపోయిన తర్వాత కన్నుకి పెద్ద పెచ్చి ఎగిరిపోయింది అనుకోండి, పోయిందంతే ఆ విగ్రహం. అంత జాగ్రత్తగా చెక్కుతాడు. ఇప్పుడు ఇంతమంది కోర్కెలు తీర్చి, ఇంతమంది చేత అభిషేకాలు అందుకుని, ఇంతమంది చేత పూజలు అందుకుని, ఇన్ని అధివాసాలు అందుకుని ప్రతిష్ఠ అవుతున్నటువంటి మూర్తి ఒక నల్లరాతిలోంచి బయటికి వచ్చేటట్టుగా చేసినటువంటి శిల్పిలో సరస్వతీ కటాక్షము లేని నాడు ఎలా వచ్చింది? ఆయన యందు సరస్వతి ఉలితో మూర్తిని తీయగలిగిన శక్తిగా లోపలుంది. అది ఉలిని పెట్టి సుత్తితో కొడుతున్న ప్రతి దెబ్బలో సరస్వతీ కటాక్షం ప్రవహిస్తూ ఇంతమందిని అనుగ్రహించే మూర్తిగా బయటికి వచ్చింది. ఇప్పుడు ఆయన సరస్వతీ కటాక్షానికి ఆధారమేది? ఆ ఉలి. అందుకని ఆయుధ పూజలో ఉలి పెడతాడు. ఒక సైనికుడు ఉన్నాడు, కత్తి చేత్తో పట్టుకుని యుద్ధానికి ఎడతాడు, వెళ్ళి శత్రువుల్ని దునుమాడతాడు. ఇప్పుడు తన జీవితానికి ఆస్కారం ఏది? ఆ కత్తి. ఆ కత్తిని పూజ చేస్తాడు. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, బయట మబ్బేసి వాన పడుతుంటుంది, అంతే గబగబా నాగలి భుజాన వేసుకుని వెళ్ళి రెండెద్దులకి నాగలి కట్టి, నాగలి పట్టుకు దున్నడం అంత తేలికేం కాదు, పైకి కనపడినంత ఉండదు. తెలిసి తెలియక నాగలి పట్టుకుంటే కాలు తెగిపోతుంది. ఆ తలపాగా కట్టుకోవడంలో తెలుస్తుంది రైతు బిడ్డ అని. ఆ తలపాగా కట్టుకుని ఆ నాగలి పట్టుకుని రైతు ఆ ఎద్దుల్ని రెండింటినీ తోలుతూ అది పైకి తేలిపోకుండా భూమి లోపలికెళ్ళి అడ్డు పడిపోకుండా పెళ్లలు పైకొచ్చేటట్టుగా దాన్ని తేలుస్తూ గుచ్చుతూ జాగ్రత్తగా ఒత్తిడి పెడుతూ ఎద్దులు నడిపిస్తూ దుక్కి దున్నేటటువంటి రైతు ఉంటాడే, ఆ భూమిని సారవంతం చేయగలిగినటువంటి ఆ శక్తి ఆ నాగలికి ఎద్దులు కట్టి నడిపించగలిగినటువంటి ఆయన ప్రజ్ఞ ఇంతమంది అన్నం తినడానికి పంట పండడానికి కారణమైంది. ఆ నాగలి ఆయన సరస్వతి అనుగ్రహానికి సాధనం. కాబట్టి నాగలికి ఆయన పూజ చేస్తాడు. నేను ఇంత కాస్త ఆరోగ్యంగా ఉండి సాయంకాలం అయ్యేటప్పటికీ గుక్కెడు మంచినీళ్లు తాకుండా 2 గంటలు ఉపన్యాసం చెప్పాలంటే నేను తినవలసినటువంటి సాత్వికమైన ఆహారాన్ని నాకు కావలసిన రీతిలో వండి పెట్టడానికి, ఆ ఏ కూర ఎలా తరగాలో అలా వండి పెట్టడానికి నా భార్యకి సాధనమై నా ఆరోగ్యం నిలబడడానికి కారణమైన కత్తిపీట మా ఆవిడ సరస్వతీ కటాక్షానికి సాధనం. ఒక పిల్లవాడు చదువుకుంటున్నప్పుడు వాడు చదువుకున్నది జ్ఞాపకం పెట్టుకున్నది వాడు ఇంత స్థాయిలో జ్ఞాపకం పెట్టుకున్నాడని చెప్పడానికి ఉదాహరణ వాడి చేతిలో ఉన్న కలం. వాడు ఎంత బాగా రాశాడో దాన్ని బట్టి వాడిని అంత పెద్ద కళాశాలలో కూర్చోబెడతారు. రేపు పొద్దున్న కళాశాలలోంచి అంత పెద్ద ఉద్యోగంలోకి తీసుకెడతారు. ఒక అధికారి ఇలా సంతకం పెట్టాడంటే కొన్ని వేల మందికి అన్నం పుట్టచ్చు. ఒక్క అధికారి ఇలా సంతకం పెట్టాడంటే భగ్గున మంట మండచ్చు. ఒక్క సంతకంలోంచి మంటలు మండుతాయి, ఒక్క సంతకంలోంచి అన్నం పుడుతుంది. ఆ సంతకం పెట్టేటప్పుడు ఆయనకి అంత అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే అంత విచక్షణతో ఆలోచించి పెట్టగలడు కనుక సరస్వతీ కటాక్షం. ఇప్పుడు ఆ కలం, ఆ సంతకం ఆయన సాధనం, ఆయన సరస్వతీ కటాక్షానికి గుర్తు. వీడిక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండకూడదు, ఆయన బదిలీ చేస్తూ సంతకం పెట్టాడు, అది ఆయన సరస్వతీ కటాక్షం. ప్రశ్నించడానికి వీల్లేదు ఆయన్ని. ఇప్పుడు ఆ కలం ఆయనకి పనిముట్టయింది. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఆఫీసులో కూర్చోమని కాదు.
నీ సరస్వతీ కటాక్షం ఎందులోంచి ప్రసరణమవుతోందో గుర్తుపట్టి నీ ఉద్యోగాన్ని కూడా సరస్వతీ అనుగ్రహ ప్రసార సాధనంగా స్థానంగా గుర్తించి ప్రతి కార్యాలయం, ప్రతి పాఠశాల, ప్రతి విద్యాలయం కూడా సరస్వతీదేవి నర్తించే ప్రదేశాలని గుర్తిరిగి పవిత్రంగా కూర్చోవడం వర్క్ ఈజ్ వర్షిప్. అంతేకాని పొద్దున్న 10ంటికి రారా అంటే 8ంటికి వచ్చి 5ంటికి పోవాలా అంటే 9ంటి వరకు కూర్చుని పైన పెట్టవలసిన చెయ్యి కింద పెట్టడం వర్క్ ఈజ్ వర్షిప్ కాదు. ఏది ఎలా ప్రసరిస్తోందో తెలుసుకుని బతకడం సరస్వతీ పూజ. అందుకే సరస్వతీ పూజ ఎవరు చెయ్యాలి అంటే కేవలం పిల్లలు కాదు. ఎవరు చేస్తారు అంటే అసలు సరస్వతీ సంబంధము లేనివాడు ఉండడు. అందరికీ సరస్వతి అవసరం. అందరూ సరస్వతీ పూజ చెయ్యాలి. అందుకే కదా ఈ సంవత్సరం మనం కేవలం పిల్లలకే కాదు సరస్వతీ పూజ, కొంతమందికి ప్రత్యేకంగా ఒక వయస్సు వచ్చిన తరువాత మనం భగవంతుడి గురించి చెయ్యవలసినటువంటి జపానికి సంబంధమైనటువంటి సాధనములనిచ్చి పెద్దవాళ్ళకి కూడా సరస్వతీ పూజలు ప్రవేశపెట్టాం ఈ ఏడాది, సరస్వతీ పూజ నాడు చేయించడానికి. కాబట్టి సరస్వతీ పూజ అనేటటువంటిది అందరూ సరస్వతీ పూజ చెయ్యాలి, నిరంతరం చెయ్యాలి. కనీసంలో కనీసం శారదా నవరాత్రులలో అమ్మవారు సరస్వతీ కటాక్షాన్ని విరజిమ్ముతుంది. ఆ కాలమునందు ఆ శక్తి ఉంటుంది. అందుకని కాలము సరస్వతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ప్రకృతి. అందుకే శంకరాచార్యుల వారు శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. మీరు చూడండి, అసలు సరస్వతీ పూజ నాడు పెట్టేటటువంటి నైవేద్యాన్ని కూడా యథార్థానికి శాస్త్రం నిర్వచనం చేసింది. అసలు ఆ రోజు పిల్లలందరినీ ఆ సరస్వతీ పూజ అయిపోయిన తర్వాత పెట్టవలసిన ప్రసాదాలు రెండే. ఒకటి తప్పకుండా పెట్టాలని, నైవేద్యం జరగాలని చెప్పినది ఏది అంటే పాలలో బియ్యం పోసి ఉడికించి నెయ్యి కలిపినటువంటి పాయసాన్నం. అటువంటి నేతితో పాలతో కూడుకున్న పాయసాన్నాన్ని మధ్యాహ్నం వేళ సరస్వతీదేవిగా అమ్మవారికి నైవేద్యం చెయ్యాలి. అథవా తేనె నైవేద్యం పెట్టి పిల్లలందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వాలి. మొట్టమొదటైతే ప్రథమ స్థానం పాయసాన్నానికే, రెండవ స్థానం కనీసంలో కనీసం తేనె. కానీ ఇవాళ చాలామంది ఏం చేస్తున్నామంటే మనం సరస్వతీదేవి మూర్తి ఒకటి పెట్టి పూజ చేస్తున్నాం. కాదు, అసలు నిజంగా సరస్వతీ పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు యథార్థమైన సరస్వతీ పూజగా శాస్త్రం ఏం చెప్పింది అంటే మీరు ఏది వాడతారో దాన్ని అక్కడ పెట్టి దాని మీద ఒక పసుపు తాడు పెట్టాలి. ఒక పసుపు తాడు దాని మీద పెడితే మీరు సర్వాభరణములతోటి సరస్వతిని పూజ చేసినట్టే. పిల్లలకి పూజ చేత కాకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తాడు? యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్తావృత యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసన అని శ్లోకం చెప్పి ఆ పచ్చటి తాడు దాని మీద వేసి నమస్కారం పెడతాడు. పచ్చటి తాడు వేస్తే సమస్త ఆభరణములను సమకూర్చినట్టు. అది ప్రసాదం. ఇప్పుడు సరస్వతి అనుగ్రహం అందులోకి వెళ్ళింది అని గుర్తు. అందుకని ఇప్పుడు పిల్లలు పూజ చేస్తే దేనికి చేయాలి? ఒక కళానికి పూజ చేయాలి. పూజ చేసి ఒక్కొక్కచో అనుగ్రహ ప్రసారానికి సరస్వతి హోమం చేసి శేషం ఉన్నటువంటి హవిస్సుని లోపల ఉన్న భస్మని తీసి జల్లి సరస్వతీదేవి ప్రార్థన చేసి ఆ కంకణంలోకి ప్రవేశించమని అడిగి ఆ కంకణాన్నే తాడుగా ఆ పెన్ను మీద ఇచ్చినప్పుడు కలం మీద వేయించి అక్షతలు ఒక్కదాంతో కొద్ది నామాలు చెప్పి పూజ చేయించి ఈ కంకణం పెద్దవాళ్ళని కట్టమని సరస్వతీ కంకణాన్ని కళాన్ని ఇచ్చి సరస్వతీ పూజ నాడు పిల్లల్ని పంపించాలి. అది సమాజంలో ఉన్న పెద్దల యొక్క కర్తవ్యం. అందుకే ఈ సంవత్సరం మనం చేస్తున్నప్పుడు ఇక్కడ సరస్వతీ పూజల్లో వచ్చిన పిల్లలందరికీ కూడా ఉచితం అన్న మాట అనకూడదు. ఉచితం కాదు, పెద్దవాడిగా అది నీ కర్తవ్యం, చేయించాలి. కాబట్టి పళ్ళెంలో చక్కగా కళాన్ని పెట్టి అక్షతలతోటి దాని మీద సరస్వతీ కంకణం పెట్టి సరస్వతీదేవికి గొప్ప హోమం చేసి ఆ కంకణాలన్నీ కూడా పిల్లలకిచ్చి పిల్లలు కలం మీద పెట్టి పూజ చేసిన తరువాత ఆ కళాన్ని ఆ కంకణాన్ని పట్టుకుని బయటికి వెళ్ళి కంకణాన్ని చేతికి పట్టుకుని కలంతో రాస్తారు.
మొట్టమొదట శ్రీకారాన్ని కానీ ఓంకారాన్ని, పిల్లలతో ఓంకారం అంత మంచిది కాదు కాబట్టి శ్రీకారం పిల్లలతో ఆ పెన్నుతో వ్రాయిస్తే శకార రకార ఈకారముల చేత శాక్తీయ ప్రణవమైనటువంటి శ్రీలోంచి సమస్తాన్ని కడిగి పైనుంచి కింద వరకు శ్రీసరణి అంటారు శంకరాచార్యుల వారు. చదువు ఒక్కటొస్తే చాలదు, దాంతో సంస్కారం నిలబడాలి. సర్వే వేద విదా శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సమృతా గుణైః అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. చదువుకున్న చదువు స్వార్థానికి పనికిరాకూడదు. నీరు నిలవుండిపోతే కంపు, తనలో చదువు తానులోనే ఉండిపోతే లోభబుద్ధితో కంపు, ఒకడికి పనికిరాదది. తను చదువుకున్న చదువు నిస్వార్థంగా ఏదీ కోరకుండా ప్రవహించాలి. అలా ప్రవహించేటట్టు విడిచిపెట్టిన వాడెవడో వాడు మేఘం లాంటి త్యాగమూర్తి, వాడు గోవు లాంటి వాడు. పుట్టల మీద ఏటి గట్ల మీద ఉన్నటువంటి పసరిక తిని మనకి పనికిమాలినటువంటి కాలవలలో ఉన్న నీళ్లు తాగి ఎక్కడికో వెళ్ళి పడుకుని కడుపులోకి తిన్నటువంటి గడ్డి ముద్దల్ని మళ్ళీ వెనక్కి తెచ్చి నెవరవేసి బాగా నవిలి కడుపులోకి తీసుకుని పాలు తయారు చేసుకున్నటువంటి ఆవు తన దూడ ప్రేమతో వచ్చి ముట్టి పెట్టి 4 గుద్దులు గుద్ది శిరమలను పట్టుకుని చప్పరించేటప్పటికీ ఇంత కష్టపడి తయారు చేసిన పాలు నీకెందుకు ఇవ్వాలని అడగకుండా విడిచిపెట్టేస్తోంది. విడిచిపెట్టడం వచ్చు తప్ప వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు. అందుకని గోవు పూజనీయమైంది. తాను ఎంతో కష్టపడి ఇంటి దగ్గర కూర్చుని ఎన్నో ఒత్తిళ్ల మధ్యలో ఎన్నో గ్రంథాలు చదువుకుని ఎన్నో విషయాలు తాను అవగతం చేసుకున్నటువంటి ఇన్ని విషయాల్ని నేను చెప్పినప్పుడు అయోమయంతో ఇతరులకు అర్థం కాకుండా ఉండడం కాకుండా అర్థమయ్యేటట్టుగా చెప్పాలనేటటువంటి జిజ్ఞాసతో కిందకి దిగి వచ్చి చెప్పండి అని పాదములు పట్టుకున్నంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక తనకు వచ్చిన దాన్ని అంతటినీ చెప్పేసి అమ్మయ్యా నేను చెప్పేశానని సంతోషపడి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు గోవు లాంటి వాడు. ఆవు ఎలా పూజనీయమో వాడు అలా పూజనీయుడవుతాడు. కాబట్టి కేవలము కలం చేతిలో ఉండడం కాదు, దాంతో పాటుగా స్వార్థ త్యాగం అవసరము. త్యాగేనైకే అమృతత్వమానసో. వచ్చిన చదువు సంస్కారంగా మారాలి, సమాజ హితమునకు పనికి రావాలి, అది శీల వైభవము కావాలి. అందరూ రామచంద్రమూర్తులు కావాలి అంటే ఆ కలంతో పాటుగా ఆ సంస్కార వైభవాన్ని అందించగలిగిన కంకణాన్ని బహూకరిస్తారు. అందుకని సర్వాభరణ అలంకృత అయినట్లుగా సూత్రాన్ని వేస్తారు, లేదా కంకణాన్ని వేసి కంకణ సహితంగా ఆ ఆయుధం అంటే కలం, ఎవరు ఏది వాడితే అది ఆయుధం, దాన్ని ఇస్తుంటారు. ఇప్పుడు నాకు చెప్పండి ఒక్క విషయం, ఎక్కడో ఏదో దేశంలో అందరినీ గుర్తిస్తారు, శ్రామికులందరినీ గౌరవిస్తారు, ఎవరో కొంతమందినే గౌరవిస్తారు, కొంతమందిని గౌరవించరు, చాలా చులకనగా చూస్తారని చెప్పేటటువంటి వాళ్ళకి సరస్వతీ పూజ ఒక గుణపాఠం. ఎవరైనా సరే ఆఖరికి భర్తకి ప్రేమ మీర అన్నం వండి పెట్టేటటువంటి భార్య యొక్క సాధనమైన కత్తిపీటకు కూడా భార్య పువ్వెయ్యొచ్చు ఆ రోజునంటే అసలు ఈ దేశంలో ఎవరి యందు ఏ రకమైనటువంటి గుణము ఉన్నా సరస్వతి కటాక్షంగా ప్రవహిస్తున్నా ఆ రోజున ఆ పనిముట్టికి పూజ చేసి ఆయుధ పూజ అని చెయ్యడం ఈ దేశ సంస్కారంగా ఉంది అంటే అసలు ఈ దేశంలో శ్రామికులకున్నంత గౌరవం సరస్వతి కటాక్షంగా సరస్వతి స్వరూపాలుగా ఇతరులకుందా? నా ఇల్లు నేను కట్టుకోగలనా, ఉపన్యాసం చెప్పగలనని తాపీ పట్టుకుని అద్దడం రావాలి. ఒక తాపీ మేస్త్రికి తాపీ ఆయుధం. నేల సమానంగా ఉందా, తూమటు పెడితే నీళ్లు వెడతాయా వెళ్ళవా అన్నప్పుడు ఒడంబం వేసి చూసేటటువంటి మేస్త్రి ఉంటాడు. ఆ ఒడంబం పెడితే అందులో ఉన్నటువంటి గోళీ ఇటు పక్కకి వంగాలి. ఆ ఒడంబం వేసి చూసి శంఖం లాంటి దాన్ని తాడుతో పట్టి దింపి ఇలా చూసి ఒక్క అంగుళం పలచ తీసేయరా మాలంటాడు. అంటే ఆ సిమెంట్ తీసేసి కొంచెం వాలు చేస్తారు. అది చూసిన వాడికి నీటి పారుదల పల్లానికి వెళ్ళేటట్టుగా ఎలా నేల కట్టాలో తెలిసి ఉండడం వాడి సరస్వతీ కటాక్షం, వాడికి ఒడంబం ఆయుధం. ప్రతి శ్రామికుణ్ణి గౌరవించి సరస్వతీ పూజ చేయడం ఈ దేశానికి తెలుసున్నట్టు అసలు మిగిలిన దేశాలకు తెలుసా? ఈనాటిదా సరస్వతీ పూజ? కాదు, ఎప్పటి నుంచి వస్తోందో. అంటే అసలు శ్రామికులను గౌరవించిన దేశం అంటూ ఏమైనా ఉంటే ఈ దేశమే. అంత గౌరవించింది. దాన్ని పాడు చేసుకుని విడిచిపెడితే తప్పు మనది తప్ప సిద్ధాంతాన్ని ఎందుకు అవుతుంది? ఒక వైద్యుడు తప్పుగా వైద్యం చేసి ఉండొచ్చు, అది ఆ వైద్యుడికి శాస్త్రం తెలియదేమో, కానీ వైద్య శాస్త్రానికి అంతటికి తప్పు కాదుగా. ఎవరో ఒకడు తెలియగా ఒక విషయాన్ని ఇంకొకలా చెప్పి ఉండవచ్చు. అంత మాత్రం చేత అసలు సంస్కార వైభవమే ఇందులో లేదని చెప్పడం సాహసం కాదు. అంత గొప్ప పూజ సరస్వతీ పూజ. ఆ సరస్వతీ పూజ శారదా నవరాత్రుల్లో అంతర్లీనంగా వస్తుంది. ఆ సరస్వతి యందు ఒక విశేషం ఉంటుంది.
శంకరాచార్యుల వారు దాన్ని 2 రూపాలుగా చెప్పారు. ఒకటి ప్రాథమిక స్థాయిలో తన అభ్యున్నతికి కారకమవుతుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నేను మీతో ఇందాక మనవి చేశా కదా, ఒక్క తల్లే ఆ కామాక్షే సరస్వతీ స్వరూపంగా కూడా ప్రకాశిస్తుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే శ్రీ విద్యా తత్వాన్ని దుర్గా సప్తశతి మీరు పరిశీలనం చేస్తే దుర్గా సప్తశతిలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు ఉంటాయి. ఈ చరిత్రలన్నీ కలిపి సప్తశతి కాబట్టి 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాల్లో ప్రథమ చరిత్ర యందు 7 ఉంటారు అమ్మవారి యొక్క రూపాలు, మధ్యమ చరిత్ర యందు 7 ఉంటారు, 3వ చరిత్ర అయిన ఉత్తమ చరిత్ర యందు 7 ఉంటారు. ఈ 7 కలిపి 3 ఏళ్ళు 21 అవుతారు. సప్తశతి మళ్ళీ 21 సమిష్టి రూపాలుగా 7 అయిపోతారు. ఈ 7 మళ్ళీ 1లోకి వెళ్ళిపోయి దుర్గగా మారిపోతారు. ఆ దుర్గయే ఒక చోట లలితగా నిలబడిపోతారు. అందులో ప్రథమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే కాళి, తార, చిన్నమస్త, భువనేశ్వరి, సుముఖి, బాల, కుబ్జ, వీళ్ళు 7 కూడా ప్రథమ చరిత్రలో ప్రతిపాదింపబడినటువంటి నాయికా స్వరూపాలు. అలాగే మీరు మధ్యమ చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యమ చరిత్రలో మళ్ళీ 7 నాయికలు కనపడతారు. వాళ్ళు ఒకరు సరస్వతి, ఒకరు లక్ష్మి, ఒకరు కాళి, ఒకరు లలిత, ఒకరు దుర్గా, ఒకరు గాయత్రి, వేరొకరు అరుంధతి. ఈ 7 మధ్యమ చరిత్రలో కనపడతారు. 3వదైనటువంటి ఉత్తమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే సప్తమాతృకలు అంటుంటాం మనం. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, మాహేంద్రి, కౌమారి, చాముండ, వారాహి, ఈ 7 నాయికలుగా కనపడతారు. మళ్ళీ ఈ 3 చరిత్రల్లో కనపడినటువంటి 3 ఏళ్ళు 21 సమిష్టి రూపాలైపోయి మళ్ళీ 7గా మారిపోతారు. మారిపోయినప్పుడు వాళ్లే ఒకటి ఆ మొట్టమొదటి స్వరూపంలో ఉండేటటువంటి తల్లి ఆ శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబ, అలాగే శతాక్షి, అలాగే కనకదుర్గ, 4వది లలితాంబిక, 5వది నంద, 6వది భీమ, 7వది రక్తదంతిక. ఈ 7 సమిష్టి రూపాలుగా మారిపోతారు. మళ్ళీ ఈ 7 1లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది దుర్గ. ఆ దుర్గ లలిత. ఆ లలిత ఆయుధాలు ఎలా పట్టుకుంటుందో అలాగే పట్టుకుని కామాక్షి. ఇప్పుడు చెప్పండి, కామాక్షి సరస్వతి, సరస్వతి కామాక్షి, దుర్గ సరస్వతి, సరస్వతి దుర్గ, దుర్గ లక్ష్మి. అందుకే మీరు ఏ రూపానికి నామాలు చూడండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, సరస్వతి అష్టోత్తరం చదవండి, పార్వతీ అష్టోత్తరం చదవండి, మీకు నామం కనపడుతుంది. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అని కనపడుతుంది. కారణం ఏమిటంటే చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక రూపంగా ఉండి వాళ్ళు ఎన్నైనా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ ఇచ్చేసేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అన్నదాన్ని దుర్గా సప్తశతి అద్భుతమైనటువంటి రీతిలో తీసుకొచ్చి ఆవిష్కరిస్తుంది. 7, 7, 7, 21, మళ్ళీ 7, మళ్ళీ 7 వెళ్ళి మళ్ళీ ప్రధాన రూపంలోకి పర్యవసించారు. కాబట్టి ఇలా చూసినప్పుడు సరస్వతీదేవిగా ఆవిడ యొక్క అనుగ్రహం 2 కోణాల్లో ఉంటుంది. ఒకటి విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఆ తల్లి విమలపటి ఎవరు? కామాక్షి. అదేంటంటే కామాక్షి సరస్వతి ఏమిటంటే అనకూడదు మీరు, ఎందుకంటే నేను ఇన్ని నిరూపణలు మీకు చూపించా. విమలపటి, విమలపటి అంటే విమలము అంటే తెల్లని పట్టి అంటే వస్త్రం, తెల్లటి బట్ట కట్టుకుంటుంది ఆవిడ. ఎందుకు తెల్లటి బట్ట కట్టుకోవడం? నా ఉపన్యాసమే తెలుపుతో ప్రారంభం. ఇవ్వాల తెలుపు అంటే స్వచ్ఛత, పవిత్రానికి గుర్తు. అవతల వారిలో జ్ఞానమిచ్చేటటువంటి లక్షణానికి గుర్తు. సరస్వతీదేవి జ్ఞానమిచ్చి అజ్ఞానమనే చీకటి నలుపుని పోగొట్టేస్తుంది కాబట్టి తెల్లటి బట్టే కట్టుకోవాలి. శివుడు తెలుపు, సరస్వతి తెలుపు, ఇద్దరు జ్ఞానప్రదాతలు, అందుకే తెల్లగా ఉండాలి. విమలపటి కమలకుటి, ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది. ఏమిటండి కూర్చోడానికి ఒక పీఠ లేదా దర్భాసనం లేదా అంటే తామర పువ్వులో కూర్చోవడం ఏంటి? అది నలిగిపోదా? తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి అనుకోవచ్చు, కానీ తామర పువ్వుతో మన దేవతలందరికీ సంబంధం ఉంటుంది. మీరు చూడండి, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది. పద్మాలతో పూజ చేస్తాం. అసలు ముఖారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, భగవంతుడి యొక్క అవయవాలన్నీ అరవిందం పద్మంతో చెప్తాం.
సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు అరినలిన గదా శంఖపాణిర్ముకుంద చేత్తో పద్మం పట్టుకుంటారు. అసలు గజేంద్ర మోక్షంలో చిట్ట చివర గజేంద్రుడు లేచి వచ్చి పద్మమే స్వామివారి పాదాల మీద పెట్టాడు. ఏమిటి ఆ పద్మంలో సరస్వతీదేవి కూర్చోవడం అన్న మాటకు అర్థం అంటే, బాహ్యంలో ఆవిడ పద్మంలో కూర్చున్నట్లు కనపడుతుంది, కానీ పద్మంలో సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటంటే వికసనము అని గుర్తు. వికసనము అంటే విచ్చుకోవడం. తామర పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు మీకు అసలు ఎన్ని రేకులు ఉన్నాయో తెలియదు, ఇలా ముడుచుకుని ఉంటుంది. బురదలో పుట్టి సూర్యుడి వంక చూస్తుంది. సూర్యకిరణం ఇలా పడగానే విచ్చుకోవడం మొదలెడుతుంది. ఇలా విచ్చుకుని 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 ఎక్కడ వరకు పెడుతుందంటే ఈ రేఖలు విరిగిపోతాయేమో అన్నంత కిందకెడతాయి. దుద్దు బాగా పైకి కనపడుతుంది. ఆ రేకుల యొక్క ప్రారంభ స్థానమునందు నీటి చుక్కలు కనపడతాయి. నీటి చుక్కలతో చెమాయింపు ఉంటుంది. ఉండి దుద్దు కనపడి దుద్దు చుట్టూ రేకులుంటాయి. ఏదో ఒకవైపు విచ్చుకుని ఒకవైపు విచ్చుకోకుండా ఒకేలా విచ్చుకునేటటువంటి తత్వానికి, విచ్చుకోవడంలో సుగంధాన్ని ఇవ్వడానికి పద్మం ప్రతీక. బురదలో ఉండి సూర్యకిరణానికి విచ్చుకుంటుంది. బురదలో ఉన్న పద్మంలో తేనె ఉంటుంది. చమత్కారం ఏమిటంటే, ఆ బురదలో తామర మొగ్గ పుడుతుంది, ఆ బురదలోనే కప్పపిల్ల పుడుతుంది, చాపపిల్ల పుడుతుంది, పీతపిల్ల పుడుతుంది. ఈ పద్మం విచ్చుకుంటుంది. దాని కడుపు నిండా తేనుంది. అందులో తేనుందని కప్పకి, చాపకి, పీతకి తెలియదు. పక్కన అడవిలో ఉన్న తుమ్మెదకి తెలుసు. అది వచ్చి ఈ తేనె తాగుతుంది. అది తాగుతున్నాయి, ఇవి చూస్తూ ఉంటాయి. తెలియదు, వీటికి తాగడం రాదు. పద్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే వికసనము. వికసనము అంటే విచ్చుకోవడం. విచ్చుకోవడం అనేటటువంటిది ఒక క్రమంలో ఉండాలి. ఒక క్రమంలో ఉండాలి తప్ప క్రమం లేకుండా ఉండకూడదు. అదే సృష్టి వికసనము అంటారు. అమ్మవారు ఈ సృష్టి చేసినప్పుడు అయోమయం లేకుండా చేస్తుంది. ఎన్ని ప్రాణులు రెండంచెల్లో తినాలి ఆవిడ నిర్ణయం చేసింది. ద్వైపం అంటారు. రెండంచెలలో తినే ప్రాణులు 3 ఉంటాయి లోకంలో. ఏనుగు 2 అంచెల్లో తింటుంది, తొండంతో పట్టుకుని అప్పుడు పెట్టుకుంటుంది నోట్లో. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. 2 అంచెల్లో తింది అంటే ఉత్తమ ప్రాణి అని గుర్తు. ద్వైపం, మిగిలినవి కలియబడి తింటాయి ఒక్క అంచెలో అంటే హీన ప్రాణి అని గుర్తు. కాబట్టి ఏమిట్రా కలియబడి తినడం, కుక్కలా అంటారు. అందుకే మనిషి మనిషిలా తినాలి. ద్వైపం 2 అంచెలలో తన చేత్తో తినాలి. తినేటప్పుడు భయంకరంగా సూదుల్లాంటివి పట్టుకుని పొడిచి పీకి తినడం ఈ దేశ సంప్రదాయం కాదు. బహుమర్యాదతో అతి మృదువుగా అన్నపు ముద్ద పట్టుకు తింటారు. నాకు ఇప్పటికీ మా గురువు గారు చేసేటటువంటి భోజనం చూస్తే ఆశ్చర్యంగా, నా జన్మాంతరంలో నేను ఆయనలా ముద్ద కట్టుకు అన్నం తినడం వస్తుందా అనిపిస్తుంది నాకు. మల్లె పువ్వులు ఏరితే ఎలా ఉంటుందో అంత మృదువుగా ఎత్తుతారు ఆయన అన్నాన్ని. అంత అందంగా ముద్ద చేసి తింటారు. ఆఖరికి మహానుభావుడు ఎంత అందంగా తింటారంటే, ఆ కంచంలో కింద ఎత్తి పొయ్యడానికి కానీ, ఆ కంచాన్ని కడిగేటప్పుడు ఇలా తీసి పక్కన పడేయడానికి కానీ ఏమీ ఉండవు. ఆఖరికి మిరపకాయలు కూడా ఉండవు. ఆయన దాన్ని కూడా దేంట్లోనో అద్దుకు తింటారు. అది వేసింది తినడానికే కదా అంటారు. ఇంకా చమత్కారం ఏమిటంటే, ఆయన కొంతకాలం ఓ మాట చెప్పారు నాతో. లవంగాలతో కుట్టిన తామలపాకుల విస్తరితో తిని నైవేద్యం పెట్టాను కదా, అందుకని మడత పెట్టి తాంబూలంగా అదే వేసుకు వెళ్ళిపోయేవాడిని అనేవారు. అంత సౌకుమార్యం. వికసనము. వికసనము అంటే సృష్టి యందు అయోమయం లేని స్థితి. ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఏది తింటారు, ఏది దేని చేత తినబడుతుంది, రాత్రి ఎలా ఉంటుంది, పగలు ఎలా ఉంటుంది, సూర్యుడు ఎంతసేపు ఉండాలి, చంద్రుడు ఎంతసేపు ఉండాలి, సూర్యుడు ఇక్కడెంతసేపు ఉండాలి, అవతల వైపు ఎంతసేపు ఉండాలి, చంద్రుడు ఇక్కడెంతసేపు ఉండాలి, చంద్రుడు అక్కడెంతసేపు ఉండాలి, రాత్రి ఎవరు తిరగాలి, పగలు ఎవరు తిరగాలి, పగలు ఎవరు బయటికి వెళ్ళకూడదు, రాత్రి ఎవరు బయటికి వెళ్ళకూడదు, అన్నీ అమ్మవారు నిర్ణయించింది. ఒంట్లో విషం ఉన్నవన్నీ పగలపూట నిద్రపోవాలి, రాత్రిపూట బయటికి రావాలి. పాములు, తేళ్లు, జెర్రిలు ఇవన్నీ పగటిపూట పడుకుంటాయి, రాత్రి బయటకు వస్తాయి. బుద్ధున్న మనుష్యుడైతే పగటిపూట తిరగాలి, రాత్రిపూట పడుకోవాలి. రాత్రిపూట తిరుగుతారంటే అవి తిరిగే సమయం, మనం తిరగకూడదు. అప్పుడు కరిచిందని ఏడవకూడదు. మరి నువ్వు ఇప్పుడు ఉపన్యాసం చెప్పావంటే నిస్సందేహంగా చెప్పాలంటే నేను క్షమింపబడవలసిన విషయం. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా ఉండాలి అన్నది అమ్మవారు వికసనమునందు నిర్ణయం చేసింది. మనసు యొక్క వికసనం కూడా అలాగే ఉండాలి. చిన్నతనం నుంచి కూడా చక్కగా మంచి మాటలు వింటూ, మంచి విషయాలు చూస్తూ, మంచి విషయాలు చేస్తూ, బాగా మనసులో మంచి ఉంచుకోవాలి.
అంతేకాని అసలు వికసనం రావాలని కోరికుండి సూర్యకిరణం పడకుండా దాని మీద బ్యాటరీ లైట్ వేస్తే విచ్చుకుంటుందా పద్మం? ఎలక్ట్రిక్ లైట్ వేస్తే విచ్చుకుంటుందా? విచ్చుకోదు. పిల్లాడు బాగుండాలి, వాడు చూడకూడనివన్నీ వాడికి చూడడానికి అవకాశం ఉంది. వీధిలో కెడితే వాల్ పోస్టర్ అలా ఉంటుంది, సినిమా కెడితే సినిమా అలా ఉంటుంది, పేపర్ తీస్తే తిట్టుకోవడాలు ఉంటాయి, పుస్తకాలు తీస్తే పనికిమాలిన సాహిత్యం ఉంటుంది, ఇంట్లో మాట్లాడుకునేవి చూస్తే ఎదురుగుండానేమో గౌరవంగా మాట్లాడడం, ఆయన వెళ్ళిపోగానే తక్కువ చేసి మాట్లాడడం, దిక్కుమాలిన సంస్కారం ఉన్న పెద్దలు. ఒక్కళ్ళకి పెద్దరికం నిలబెట్టుకోవడం చేతకాని పెద్దలు ఇళ్లలో ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది వికసనం? వాళ్ళకి రమ్మంటే పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని పెద్దలు. పిల్లలు తిరుగుతారా రోడ్డు మీద, మనం ఇలాంటివి పెట్టకూడదని తెలియనటువంటి వాల్ పోస్టర్లు, ఇవి చూపించకూడదని తెలియని సినిమాలు, ఇలా ప్రసారం చెయ్యకూడదని నియమం లేని టీవీలు, ఇలా ఉండకూడదని చెప్పలేని ప్రభుత్వాలు. అలా ఉన్నప్పుడు వ్యవస్థలో వికసనం సరిగ్గా లేకపోతే అవ్యవస్థ ఎందుకు రాకుండా ఉంటుంది? సరస్వతీ కటాక్షము అంటే వ్యవస్థ ఏర్పడడము అన్న మాటకు అర్థం ఎక్కడుంటుంది అంటే వికసనము క్రమక్రమంగా ఉండాలి. ఏ వయసుకి ఏది ఎలా అందించాలి. అందుకే చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి నీతి కథలు అని చెప్పేవారు. అంతేగాని ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాయ్ నేనేం వ్యతిరేకించట్లేదు. కానీ అసలు వికసనానికి కావలసినది అందించేవారు. తాతగారి తొడ, తాతగారి మంచం పిల్లవాడి సంస్కారానికి ప్రాథమిక పాఠశాల కాదు, విశ్వవిద్యాలయం. ఒకప్పుడు తాతగారు మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని, ఒరే నాన్న, వెనకటికి ఒక కాకి ఉండేదిరా, కాకి మాంసం ముక్క తెచ్చిందిరా, చెట్టు మీద కూర్చుందిరా, ఇంకా పెట్టుకు తిందాం అనుకుంటోందిరా, జిత్తులు మారినక్క కిందకొచ్చి చెట్టు కొమ్మ కింద కూర్చుని కాకి నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్క కింద పడిపోయేటట్టు చేద్దామని దాని వంక చూసి, కాకిబావా కాకిబావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో అంది. ఆ పిచ్చి కాకి నమ్మిందిరా, అదేమో కా అంది, మాంసం ముక్క కింద పడింది, నక్కెత్తుకుపోయిందిరా అంటే మనవాడు పకపకపకా నవ్వి, నాన్న నీ జీవితంలో కూడా నీ దగ్గరున్న వెత్తుకుపోవడానికి నిన్ను పొగిడేవాళ్ళు ఉంటారు, పొగిడిన వాళ్ళందరూ నీ ఎందు ప్రేమ ఉన్న వాళ్ళు కారు, ఎందుకు పొగుడుతున్నారో జాగ్రత్తగా తెలుసుకోసుమా, లేకపోతే కాకిలే అయిపోతావు అని తాతగారు చెప్పిన కథ 70 ఏళ్ళు వచ్చినా పొగిడినవాడు ఎందుకు పొగుడుతున్నాడో తెలుసుకోగలిగిన సంస్కారం మనవడికి ఇచ్చేది. ఏమో ఎవరు పొగిడితే నేను ఎలా ఉండాలో మా తాతగారు చిన్నప్పుడు పడుకోబెట్టి చెప్పారనేవాడు. వాడు సంస్కారాన్ని అందించిన విశ్వవిద్యాలయం అయింది. వికసనం విచ్చుకుంది మనసు, వాడు ఉత్తమ పౌరుడయ్యాడు. ఈ వికసనము సరస్వతి కటాక్షంగా వస్తుంది. అంతేకాని పుట్టినరోజునే పిహెచ్డీలు అలా ఉండవు, సాధన చేత వస్తుంది. అందుకే ధారణ చేత సరస్వతి. మీకు ఇది మిగిలిన చోట్ల ఉండదు. మనకు అందుకే వాంగ్మయం వర్ణనలు ఏ ఉంటాయో అవన్నీ కూడా గజ్జెలోకి వెళ్ళిపోతాయి. ఏదో ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారు అనుకోండి, గా అని పెట్టి వర్ణిస్తారు, అంటే నువ్వు అవన్నీ బట్టి పట్టక్కర్లేదు. తొందరగా మీకు జ్ఞాపకం ఉండిపోవాలి అంటే, అది జ్ఞాపకం ఉంటే మీ జీవితం వృద్ధిలోకి వస్తుంది అనుకుంటే ఛందోబద్ధం చేస్తారు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం, సీసం, కందం, ఆ వృత్తంలో రాస్తే పద్యాన్ని మీరు చదివితే చాలు వస్తుంది. ధారణ చేయడానికి వీలుగా ఉంటుంది పద్యం. అలా ధారణ చేస్తే ఏమవుతుందంటే పుస్తకంలో ఉన్నది మీకు ఎలా పనికి వస్తుంది? రాముడు ఏం చేశాడా ఇప్పుడు అంటే, రామాయణంలో శ్లోకం మీకు మనసులో ఉంటే, ధారణలో ఉంటే, జ్ఞాపకం వస్తే అలా మీరు నడుస్తారు. ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో అది జ్ఞాపకం ఉంచుకునేటట్టుగా రచన చేసి ఇచ్చారు ఋషులు. ఇప్పుడు దాన్ని ధారణ చేయించేవారు. చిన్నతనం నుంచే అమరకోశం చెప్పడం, మంచి పద్యాలు చెప్పడం, భాగవతం చెప్పడం, రామాయణం చెప్పడం, మంచి నీతి నేర్పడం. ఇవి లేకుండా వాడు ఇంజనీర్ అయితే, ఇవి లేకుండా వాడు డాక్టర్ అయితే, వాడు సమాజ హితమునకు ప్రవర్తిస్తాడని మీరు ఎలా చెప్పగలరు? చెప్పడం కుదరదు. అందుకని వికసనం అనేటటువంటిది ఇవ్వగలిగినది ఏది అంటే సరస్వతీ కటాక్షమే. అందుకని ఆవిడ విమలపటి కమలకుటి అందుకు కూర్చుంటుంది పద్మంలో. అంతేగాని పేటేసేవాళ్ళు లేక తామరపూలో కూర్చుందని చెప్పకూడదు. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి. అక్కడ చూడండి సరస్వతీదేవిని, ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేత్తో రుద్రాక్షస్త హస్తపుటి రుద్రాక్షమాల పట్టుకుంటుంది. రుద్రాక్షమాల లేకపోతే స్ఫటికమాల మీకు కనపడుతోంది అనుకుంటాను, ఈ కుడి చేతిలో పట్టుకుంది. లేకపోతే అయిపోయాక ఒకసారి దగ్గరగా చూడండి, లేకపోతే గోపాలకృష్ణ ఎలా పట్టుకొస్తారు చూడండి. రుద్రాక్ష ఆ చేతిలో స్ఫటికమాల పట్టుకుంటుంది. ఎడం చేతి వైపు పట్టుకున్నది ఏదుందో అది కుడి చేతి వైపు పట్టుకున్నంత గొప్పది కాదని గుర్తు. పుస్తకాలు చదవడం మంచిదే,
కేవలం పుస్తకాలే చదువుకుంటుంటే నువ్వు తరించవు. ఏది చదువుకున్నావో దాన్ని ధ్యానం చెయ్యాలి, దాన్ని బాగా జపం చెయ్యాలి, దాన్ని మనసులో నిలబెట్టుకోవాలి. అందుకే కుడి చేతి వైపుకి జపమాల ఉంటుంది, అక్షమాల ఉంటుంది. నువ్వు చదివినది బాగా నువ్వు ధ్యానం చేసి మనసులో నిలబెట్టుకుంటే, మననం చేస్తే అది నీ ఉన్నతికి కారణమవుతుందని చెప్పడానికి సరస్వతీ కటాక్షంలో చదవడం కన్నా చదువుకున్న దాంట్లో ఎంత జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠిస్తున్నావన్నది గొప్ప. అందుకని ఎడం పక్క పుస్తకాలుంటే కుడి పక్కన అక్షమాలుంటుంది. పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి. రెప్పలు కలిగినటువంటి తల్లి. రెప్పలుంటే కళ్ళు మూస్తాం, కానీ అదే సరస్వతీదేవి కామాక్షిగా ఉంటే ఇలా ఉండి, మీరు ఎప్పుడైనా కామాక్షి దర్శనంలో అలా అనుభవించారో లేదో నాకు తెలియదు. మిగిలిన దేవతామూర్తులు ఇలా చూస్తారు, కానీ మీరు ఎప్పుడైనా కంచి వెళ్ళినప్పుడు చూడండి, కామాక్షి గుడ్లు ఇలా ఉండవు, ఇలా ఉంటాయి. ఇలా చూస్తుంటుంది, ఒక్కొక్కసారి ఇలా చూస్తుంది, ఒక్కోసారి ఇలా చూస్తుంది. ఎప్పుడూ ఒక్కలాగే ఉండవు ఆవిడ గుడ్లు. గుడ్లు ఇలా తిరిగితే కాసేపటికి నిప్పెట్టి రెప్ప వేస్తాం, ఆవిడ రెప్ప వేయకుండా తిప్పుతుంది. ఆవిడ రెప్ప వేస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడ రెప్ప వేస్తే లయమైపోతుంది లోకం. రెప్ప వేయకుండా గుడ్లు తిప్పి చూసుకుంటూ ఉంటుంది. ఏమిటో తెలుసా దాని అర్థం? ఎవరిని తాను ప్రత్యేకంగా చూడాలనుకుంటోందో వాళ్ళు వచ్చిన రోజుని ఇలా తిప్పి ఉంచుతుంది. అంటే కటాక్షించిందని గుర్తు. ఆవిడ అనుగ్రహించిందని. కటాక్షం అంటే ఒకటేనండి, నాకు ప్రత్యేకమైన ప్రేమ ఏదైనా ఉంటే దాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాను. ఏదో ఇక్కడికి తీసుకొచ్చి నా మెళ్ళ రుద్రాక్షమాల పెట్టి మర్చిపోయి ఉపన్యాసం మొదలెట్టేశాను అనుకోండి, పావుగంటకోసారి గుర్తొచ్చేది, మర్చిపోయి వెళ్ళిపోను కదా, అక్కడే ఉందా అన్నప్పుడల్లా ఏం చేస్తుంటాను, ఇలా ఉపన్యాసం చెప్తూ ఇలా చూసుకుంటూ ఉంటాను. అంటే ఇక్కడ మీ అందరి వైపు చూసేది పెద్ద చూపైనా అక్కడి వరకు నేను ఇలా చూసిన ఈ పొట్టి చూపులో ప్రేమ ఎక్కువ ఉంది కదూ దీని మీద. అందుకు కదూ పొట్టి చూపుతో చూసి దీన్ని ఎక్కువ చూసుకుంటున్నాను. కటాక్షం అంటే కడగంటి చూపు. కామాక్షి అంటే కకార మకారముల చేత సరస్వతీ కటాక్ష లక్ష్మీ కటాక్షములను ఇటు తిప్పి ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తుంటుంది. అలా తిప్పగలిగిన తల్లి రెప్పలు వేయకుండా తిప్పుతుంది. కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి. వీణ పట్టుకుంటుంది. అందుకే కామాక్షి చేతిలో వీణ పెడతారు ఏకాంత శయనంలో. పౌర్ణమికి ముందు రోజు వీణ పెట్టి పౌర్ణమి నాడు తెర తీసినప్పుడు వీణతో దర్శనమిస్తుంది. కలిత విపంచి విభాసి వైరించి. ఆ సరస్వతి అనుగ్రహించిన నాడు చదువుకోవడము ఉంటుంది. చదువులలో ఏది ప్రధానమైందో అది జ్ఞాపకం పెట్టుకుని వికసనం వచ్చి శీల వైభవంగా ప్రకాశించి దాని యందు మనసు నిలబెట్టి సంస్కారవంతుడై తాను పుట్టిన వంశాన్ని తరింపచేసి 10 మందికి పేరు ప్రఖ్యాతులు తెచ్చి సమాజానికి పనికొచ్చేవాడై ఆయన ఉండాలండి మా ఊళ్ళో అనిపించుకునే వ్యక్తి అవుతాడు. లేకపోతే వాడి చదువు వాడికే పనికొస్తుంది తప్ప వాడి చదువు ఇంకోళ్ళకి పనికిరాదు. మీద పడ్డానా, జిల్లేడు చెట్టు మీద పడ్డానా, బండరాయి మీద పడ్డానా, సముద్రంలో పడ్డానా, ఇంటి మీద పడ్డానా, పెరట్లో పడ్డానా, పొలంలో పడ్డానా, అనవసరం పడిపోతుంది. కురిసేయడం మేఘం యొక్క లక్షణం అన్నట్లుగా 10 మందికి పనికొచ్చేటట్టుగా తన చదువుకున్న చదువుతో బ్రతికేయడం అలవాటైపోవడమే సరస్వతీ కటాక్షం. ఇప్పుడు తాను తరించి 10 మందిని తరింపచేస్తాడు, తాను పుట్టిన వంశాన్ని తరింపచేస్తాడు, కీర్తివంతుడు అవుతాడు. అందుకే భర్తృహరి చెప్తూ ఒక మాట అంటాడు, విద్యయందు వాంఛాపరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. విద్యయందు వాంఛాపరివృద్ధియున్ అంటే అంటే తెలుసుకుంటూ ఉండడం, తెలుసుకున్న దాంట్లో మంచిని బాగా నిలబెట్టుకుంటూ ఉండడం అనేటటువంటిది సత్పురుషులకు సహజమైన లక్షణమై ఉంటుంది అంటాడు. సరస్వతి ఒక స్థాయిలో అనుగ్రహించినప్పుడు ఇలా అనుగ్రహిస్తుంది, ఇంతకన్నా పై స్థాయిలోకి వెడుతుంటుంది. అందుకు శారదా పూజలు ఈ సమయంలో ఆవిడ అద్భుతంగా అనుగ్రహించేస్తుంది ఈ స్థితిని. అందుకు సరస్వతీ పూజ చేస్తారు. శారదా నవరాత్రులు అనడానికి కారణం, సరస్వతీ పూజతో పూర్తవడానికి కారణం అదే. కాబట్టి ఇంకొక స్థాయిలో, ఇంతకన్నా పై స్థాయిలో సరస్వతీదేవి అనుగ్రహం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎలా అనుగ్రహిస్తుందో, అలా అనుగ్రహించడానికి ఏం చెయ్యాలని మనం అనుకుంటామో కానీ ఎంత సులువుగా ఉంటుందో, అలా ఎలా ఉండాలో ఈ విషయాల్ని శారద పలికించినంత మేర రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు ప్రవచనం చేస్తాను. కాబట్టి రేపు కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.